ओम दुर्गे स्मृता हरसिभीतिमचेटचिन्तो स्वस्थे स्मृता मतिमतीव शुभां ददासि दार्ढ्यदुःखभयनिवारणिकात्मतन्या सर्वोपकारकरणाय सदात्रचित्ता दार्ढ्यदुःखौघतमो निहन्त्रित्वत्पादपद्मं मे सन्निधत्व दीनार्तिविच्छेदनहेतुभूतैः कृपाकटाक्षैरभिषिञ्च मां श्रीः श्रीमात्रे नमः श्रीगुरुभ्यो नमः श्रीकृष्णपरब्रह्मणे नमः हरि ओम ఒకానొక సమయంలోని ఒక రామాలయానికి వెళ్తే అక్కడ రామాలయంలో గణపతి దేవాలయం కూడా ఉన్నది. ఆ వినాయకుడికి కూడా దండం పెట్టుకొని అందరూ కూడా రామాలయంలోని వెళ్తూ రాముడి దర్శనం చేసుకుంటుంటారు. ఒకానొక సందర్భంలో నేను వెళ్ళేటప్పుడు ఒక ఆయన రామాలయంలో వినాయకుడు ఉన్నాడేమిటండి అని చెప్పి ఒక ప్రశ్న వచ్చింది. ప్రశ్న వస్తే ఏం సమాధానం చెప్పాలో మనకి వెంటనే శాస్త్ర పండితులం కాదు కాబట్టి తెలియలేదు. తెలియకపోతే ఇంటికి వచ్చి అసలు రామోపాసనలో ఎంతోమంది రాముణ్ణి ఉపాసన చేసినటువంటి వాళ్ళ చరిత్రలో విన్నాం, పురాణాల్లోని ఇతిహాసాల్లోని. కానీ రామాలయంలో గణపతి అంటే ఆది పూజ్యుడు గణపతే కాబట్టి ఎక్కడైనా గణపతిని ప్రతిష్ఠ చేయొచ్చు. అది వైష్ణవం అవ్వచ్చు, స్వార్థ దేవాలయం అవ్వచ్చు. కానీ రామాలయంలో గణపతి ఉన్నది. విశేషం ఏమీ లేకపోయినా ఆదవ పూజ్యో గణాధిపః అన్నారు కాబట్టి గణపతిని ఉంచడం మంచిదే అని చెప్పి అప్పటికి సమాధానం చెప్పేసి, ఏమయ్యా మొట్టమొదట ఆది పూజ్యుడు కాబట్టి గణపతిని పూజించాలి కాబట్టి ఆ రామాలయంలో గణపతి ఉన్నాడు, గణపతిని ఆరాధన చేస్తున్నారు వాళ్ళు కూడా. అంచేత గణపతితో నమస్కారం చేసుకొని మనం రామానుగ్రహం కోసం రాముడిని దర్శనం చేసుకోవచ్చయ్యా అని అప్పటికి సమాధానం చెప్పడం జరిగింది. అయితే విశేషంగా ఇంటికి వచ్చి పెద్దవాళ్ళని అడగటం కొంతమందిని, అలాగే మనకి అందుబాటులో ఉన్నటువంటి కొంత సబ్జెక్టు తిరగవేస్తే అందులో ఉన్నటువంటి విశేషం రామానుగ్రహం కోసం గణపతి కూడా ఒకానొకప్పుడు ఉపాసన చేసినట్టు చెప్పబడ్డాది. అందరికీ తెలిసిందే కానీ ఎవరికీ తెలియనట్టుగా ఉండిపోతారు. ఇక్కడ ఉన్నటువంటి రహస్యం అదే. అందరూ మనం ప్రతి రామోపాసన చేసినటువంటి వారికి ఈ గణపతి ఉపాసన చేసినటువంటి ఏ విధంగా ఉపాసన చేశాడన్నటువంటి విషయాన్ని తెలియక అదే విధానాన్ని మనం గణపతి ఉపాసన చేసినటువంటి ఆ వాటినే మనం ఆ మంత్రాలతోనే రాముణ్ణి అర్చన చేసి రామోపాసన చేస్తున్నాం. కానీ ఇది అందరికీ తెలియదు. నాకు చాలా వరకు తెలియలేదు. ఆ రీసెర్చ్ చేసి అందులో ఏమిటి రీసెర్చ్ అంటే నేనేదో పెద్ద పండితుడిని కానీ ఈ రీసెర్చ్ స్కాలర్నని కాదు, లేకపోతే వేద పండితుని, శాస్త్ర పండితుని, పౌరాణికుడిని కాదు. కానీ ఏంటో కొంత విషయాన్ని గురించి తెలుసుకొని ప్రయత్నం చేసి దాన్ని నలుగురికి మంచి విషయాన్ని తెలియపరచడానికి కోసం చేసేటువంటి మా ఈ చిన్ని ప్రయత్నం అంతే. ఇందులో విశేషం ఏంటంటే ఒకానొక సందర్భంలోని గణపతి కూడా శ్రీరామ ఉపాసన చేసినట్టు చెప్పబడింది. అందుచేత ఆ విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విశేషం ఏంటంటే రామ మహిమ, రామనామ మహిమ, రామ ఉపాసనా మహిమ, రామ మంత్ర మహిమ, రాముడు పరిపాలించినటువంటి ఏ విధంగా శాసనాన్ని నడిపించాడు, రామాజ్ఞ ఏమిటి నడిపించాడు, ఎంత బాగా ప్రజలకు నచ్చింది. రామ పరిపాలన, రామరాజ్యంలోనే రాముడు పరిపాలించినటువంటిది ఎవరికీ నచ్చలేదు అంటానికి లేదు. యువతల సామాన్యుడికి నచ్చింది, ఉపాసకులకి నచ్చింది, ధర్మాత్ముడికి నచ్చింది, అధర్మాత్ముడికి నచ్చింది, యోగులకి నచ్చింది, సన్యాసులకి నచ్చింది, స్త్రీలకి నచ్చింది, పురుషులకి నచ్చింది, పిల్లలకి నచ్చింది, పెద్దవాళ్ళకి నచ్చింది. రాక్షసులు కూడా ముక్కు మీద వేలు వేసుకొని రామ రామ అంటూ వాళ్ళు నడిపించుకున్నారు.
మరి విభీషణుడు ఏం చేశాడు? రామనామం తప్ప ఏముంది శరణ్యం? రాముడిని శరణ వేడి మొత్తాన్ని రాజ్యాన్ని స్థాపన చేసేసాడు. మళ్ళీ శత్రు సంహారం అయిన తర్వాత. అందుచేత రామ అనేటువంటిది, రామనామం అవనండి, రామ మహిమ అవనండి, రామ చరిత్ర అవనండి, ఇదంతా కూడా చాలా విశేషమైనటువంటిది. రామ అంటేనే అది నామమా, మంత్రమా, దేవత, రూపమా అనేటువంటిది లేదు. రామ అంటేనే మహత్యం, మహిమాన్వితమైనటువంటిది. అందుకే పరమేశ్వరుడు నిత్యము కూడా తారక మంత్రమైనటువంటి రామమంత్రాన్ని ఇప్పుడు కూడా మననం చేస్తుంటాడు. మననం అంటే ఏమిటి అంటే తరించేటువంటి వాళ్ళు చేసేటువంటిది మననం. అజప అంటారు దాన్ని. అంటే మనం ప్రత్యేకంగా ఏ వస్తువులు పట్టుకొని, అంటే జపమాల పట్టుకోవాలి, సంకల్పం చేసుకోవాలి, ఒక దగ్గర కూర్చోవాలి, ఆసనం వేసుకోవాలి, దృష్టిని కేంద్రీకరించాలి, ఆ తర్వాత అప్పుడు మంత్రాన్ని జపం చేయాలి, మాల తిప్పాలి, సాలు కప్పుకోవాలి, లేకపోతే అజనాలు ఉండాలి కూర్చోవడానికి ఆసనం మీద. ఇవన్నీ కూడా సాధకుడికి కావలసినటువంటి వస్తువులతో చేసేటువంటి, ఫిజికల్గా చేసేటువంటి జపం అది. ఇన్ని చేసినప్పటికీ కూడా ధ్యానంలోనే లగ్నం కుదరకపోతే చేయలేము. ఏదో మంత్రం కేవలం నడిచిపోతుంటుంది, పెదాలు తిప్పుదాం, మూతి కదుపుతాం, మంత్రం నడుస్తుంది, కానీ ఆ దేవత మీద దృష్టి పడదు. అది కాదు ఇక్కడ కావాల్సిన, మననము కావాలి. మననాత్ త్రాయతే ఇది మంత్ర. మనస్సు చేత అంటే అప్పటికి ఇంద్రియాలన్నీ కూడా నశించిపోతాయి, వాటి వ్యవహారాలు, వ్యాపారాలు అన్నీ కూడా జీరో అయిపోతాయి. అప్పుడు ఈ మిగిలేటువంటిది మనస్సు ఒకటే. ఆ మనస్సుని, బుద్ధిని స్వాధీనం చేసుకొని ఏకీకృతం చేస్తే అప్పుడు లగ్నం అవుతుంది. సహస్రారమునందు ధ్యానం కుదురుతుంది. అప్పుడు చేయవలసినటువంటిది మననము అన్నారు. అలాంటి స్థితిలో చేసేటువంటిది కేవలం మనం అప్రయత్నంగా అది అలాగా మంత్రం మననం అవుతూనే ఉంటుంది. అది మన శ్వాసతో పాటు అది రన్నింగ్ అవుతూనే ఉంటుంది ఆ మంత్రం. ఆ అజపా మంత్రం ఏదైతే ఉందో ఆ విధంగా ఆ రామతారక మంత్రాన్ని దానంతలదే మనం ప్రయత్నపూర్వకంగా మనం ఇప్పుడు అక్కర్లేదు అని ఆపు చేస్తేనే ఆ వ్యక్తికి ఆగుతుంది ఈ మంత్రం. మరి ఇప్పుడు నేను మననం చేయను అని అనుకుంటేనే ఆగుతుంది. మళ్ళీ లౌకిక వ్యవహారాల్లోకి ప్రవేశించేటప్పుడు ఆ మననం ఆగిపోతుంది. లేకపోతే మాత్రం ఏ పని చేసినా, ఎక్కడ ఉన్నా, ఎక్కడ కూర్చున్నా, లోక వ్యవహారంలో పనులు నడుస్తూనే ఉంటాయి. పక్క వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటాడు, వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్తూనే ఉంటాడు, ఆహారం తింటూనే ఉంటాడు, చేరబడుతూనే ఉంటాడు, చూస్తూనే ఉంటాడు, అన్నీ నడుస్తుంటాయి. కానీ మననం మాత్రం ఆగదు. దాన్ని అవిచ్ఛిన్నంగా నడిచేటువంటిది జపో జల్పహ అన్నారు. ఆ స్థితి కలగాలి. మానవుడికి ఉపాసన చేయాలి అంటే ఆ స్థితి కలగాలి అంటే గురువు అనుగ్రహం వల్ల ఆ గురువుని యందు, దేవత యందు, మంత్రమునందు ఒకే భావన, ఏకీకృత దృష్టి కలిగి ఉంటే అప్పుడు అలాంటి స్థితి ఏర్పడుతుంది. అలాంటి స్థితిలో ఉండేటువంటి పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నాడో, జగద్గురువు అయినటువంటి పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నాడో, పరమగురువు, ఆ పరమేశ్వరుడు నిత్యము కూడా ఈ రామతారక మంత్రాన్ని మననం చేస్తూనే ఉంటాడట. అలా మననం చేస్తూ జపం చేస్తూ ఉంటే ఆయనకి ఎవరైనా కష్టాల్లో ఉన్న వాళ్ళు కనిపిస్తే వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రామతారక మంత్రాన్ని ఉపాసన చేస్తాడండి. అది కొన్ని క్షేత్రాల్లో చేస్తాడండి. ఆ శివుడే, పరమశివుడే స్వయంగా వచ్చి వాళ్ళకి అక్కడ ఉపదేశం చేస్తాడు. అందులో ప్రధానమైనటువంటిది వారణాసి, అంటే కాశీ. మనం ఇప్పుడు అనుకుంటున్నటువంటి కాశీ ఏదైతే ఉందో అక్కడ 100 యోజనాల ప్రాంతం, సరౌండ్ ఏరియా ఏదైతే ఉందో అంతలోని ఏ జీవైతే మరణించేటువంటి స్థితిలో ఉందో, ప్రవేశిస్తున్నదో, ప్రాణత్యాగం చేయటానికి సిద్ధంగా ఉందో ఆ ప్రతి జీవికి కూడా, పశుపక్షాదులన్నిటికీ, ఆ జీవన్ లేదు, మానవులతో కలుపుకొని అన్ని జీవరాశులకి కూడా రామతారక మంత్రాన్ని ఉపదేశం చేస్తాడటండి కుడి చెవులో పరమేశ్వరుడు స్వయంగా వెళ్ళి. ఏదో మామూలు వాడు, దాంట్లో పోయేవాడు ఏదో మంత్రం చెప్తే వాటిని ఉపాసన చేసి ఎంత అయిపోయిన వాళ్ళు 3 రోజులు మాల వేసుకున్నవాడు గురుస్వామి,
3 సార్లు మాల వేసుకున్నవాడు గురుస్వామి, 30 సార్లు మాల వేసుకున్నవాడు ఈవేళ గురుస్వామి అయిపోతుంటే స్వయంగా పరమేశ్వరుడే వచ్చి ఉపదేశం చేస్తే వాడెంతటి గురువు అయి ఉండాలి, ఎంతటి మహాత్ముడై ఉండాలి అంటే వాడికి మోక్షమే వస్తుంది. పరమేశ్వరుడు రామతారక మంత్రాన్ని ఉపాసన చేశాడు అంటే ఎవడైతే ఉపాసన పరమేశ్వరుడు ద్వారాగా పొందినటువంటి వాడు ఉన్నాడో, వాడు చైతన్యం లేకుండా పడి ఉన్నాడో వాడికి కూడా మోక్షం సిద్ధిస్తుంది. అంతటి విశేషం, మోక్షం సిద్ధించడానికి అంతటి విశేషమైనటువంటి మంత్రం ఏమిటి అంటే తారక మంత్రము, రామమంత్రము. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్న. అంటే రామదాస్ అంటాడు మహానుభావుడు, నేను తరించడానికి తారక మంత్రం నాకు దొరికింది, ఇంకేం కావాలి, నాకు తరించడమే కావాలి, ఈ జన్మ నుంచి తరించడమే కావాలి, అంచేత నాకు ఇంకేం కావాలి, అందుచేత నాకు తారక మంత్రం కోరినా దొరికింది, ఇంకా ధన్యుడిని అయిపోయాను నేను, ఇంకేం కావాలి, నాకు ధన్యత్వం వచ్చేసింది, ఈ జన్మ తరించిన, ఈ జన్మ సాఫల్యం అయినట్టుగా నాకు తరించడానికి ఇది వచ్చింది. అంచేత అలాంటి మహానుభావులందరూ కూడా ఈ మంత్రాన్ని ఉపాసన చేసినటువంటి వాళ్ళు ఎంతోమంది చరిత్రలు మనకు తెలుస్తున్నాయి. రామనామ మహిమ, రామ మంత్ర మహిమ, ఈ రామ మహిమ అంత. అంచేత గణపతి కూడా ఒకానొక సమయంలోనే రామోపాసన చేశారు అన్నటువంటి విషయాన్ని మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఇందులో విశేషం ఏంటంటే బ్రహ్మయామళంలోని గణపతి కూడా రామోపాసన చేసినట్టుగా చెప్పబడింది. ఇంకేమిటి, ఉమా పుత్రం మహాత్మానం విఘ్నరాజం స్మేత్య సహ సనత్కుమార ప్రప్రచ్ఛ సర్వధర్మజితం గురుం. సనత్కుమార మహర్షి, సనత్కుమారుల వారు ఒకనొక సందర్భంలో గణపతిని ఆశ్రయించారట. గణపతిని ఆశ్రయించి భగవన్ సర్వధర్మజ్ఞ సర్వతత్వ విశారద ద్విజహత్యాహరం ధర్మం వక్తుమర్హసి మే ప్రభో భవద్విధానో ధర్మస్య నాస్తి కచ్చిత్ జగత్రయే. గణపతిని ఆశ్రయించి సనత్కుమారుల వారు అడుగుతున్నారు, అన్ని ధర్మాలు తరిగించినటువంటి భగవంతుడా, ఓ భగవంతుడా, గణపతినే భగవంతుడు అని అంటాం. దేవతలందరికీ కూడా భగవాన్ భగవంత అనేటువంటిది సంబోధనగా అంటారు. ఓ భగవంతుడా మనని అంటారు కదా, ఓ మానవుల్లారా, ఓ జంతువులారా అని ఎలాగంటారో దేవతల్ని కూడా ఓ భగవంతుడా అని పిలుస్తారు సంబోధన. అంచేత ఓ మనిషి అని అంటున్నారు కదా, ఏ మనిషి అంటున్నారు కదా, అదేవిధంగా ఇక్కడ భగవంతుణ్ణి భగవాన్ అని పిలవడం సంబోధన అని ఇక్కడ చెప్పబడుతున్నది. భగవాన్ సర్వధర్మజ్ఞ అంటే ధర్మాలు జ్ఞ అంటే తెలిసినటువంటి మహానుభావుడు అయ్యా నీవు, ఓ గణపతి. సర్వతత్వ విశారద, తత్వము అంటే తరించటానికి తగినటువంటిది ఏ మార్గం అయితే ఉందో ఆ మార్గాన్ని ఉపాసన చేసినటువంటి తరించినటువంటి వాడు ఆ మార్గాన్ని చెప్పగలిగి, చెప్పిన తర్వాత తరింపచేయగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు తత్వజ్ఞ అంటారు. అంతేగాని ఎవడెవడితే వాడు గురువులు ఏవో బోధించేస్తుంటే ఎవడ మట్టుకు వాడు ఉపదేశాలు పొందేసి రోజుకో స్వామీజీ తయారైపోయి రోజుకు ఒక ఆశ్రమాలు పెట్టేస్తే ఉపయోగం లేదు. ఇక్కడ తత్వాన్ని బోధించి తరింపచేసి చేయగలిగేటువంటి వాడే గురువు కావాలి. ఇక్కడ తత్వదర్శి కావాలి, తత్వ ఉపదేశం కావాలి. తత్వాన్ని వాడు ఉపదేశం పొందినటువంటి వాడు తరింపగలిగేటువంటి మార్గాన్ని సక్రమంగా అనుసరించేటువంటి వాడై ఉండాలి, వాడు తరించాలి. అప్పుడు ఎక్కడ సర్వతత్వ విశారద, అన్ని తత్వములు విశారద అంటే ఇంకా అతనికి మించినటువంటి మనకి పూర్వం హిందీ పండిట్స్లో విశారద అని ఉండేది. ఇంకా చదువుకుంటే ఇంకా భాష అంతా తెలిసినట్టుగా విశారద అనేటువంటిది. అలాగే ఏంటంటే ఒక ఇది అంచేత ఇక్కడ విశారద అంటే అన్నీ తెలిసినటువంటి వాడు అతను, ఇంకా వాంగ్మయం అంతా తెలిసినటువంటి వాడు అని. అందుచేత ఈ సర్వధర్మజ్ఞ సర్వతత్వ విశారద ద్విజహత్యాహారం ధర్మం వక్తుమర్హసి ప్రభు.
బ్రాహ్మణ హత్య చేసినందువల్ల వచ్చినటువంటి బ్రహ్మహత్యా పాతకం ఏ విధంగా పోతుంది, దానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలియజేయమని చెప్పి ఈ సనత్కుమారుల వారు ఈ గణపతిని అడుగుతుంటే, సాధురుష్టం త్వయా బ్రహ్మన్ సర్వలోకోపకారకం, నీ వల్ల లోకాలకి ఉపకారమైనటువంటి ఈ విషయాన్ని నేను అడుగుతున్నాను, తెలియజేయమంటున్నాడు. భగవద్విధానో ధర్మస్య నాస్తిక జగత్రియే, నీ తాలూగా నీకు తెలిసినటువంటి ధర్మాలు, నీకు తెలిసినటువంటి ధర్మ విధానాలు, ధర్మాన్ని ఏ విధంగా ఆచరణ చేయాలి అనేటువంటి విధానాలు, ఇవన్నీ కూడా నీకు తెలిసినటువంటివి, ఎవరికీ తెలియవు. ధర్మ సూక్ష్మాలు అంటారు వాటిని. అంటే కష్టపడి ఇక్కడి నుంచి బరువు ఎత్తక్కర్లేకుండా, లేకపోతే కష్టపడక్కర్లేకుండా సూక్ష్మంగా ధర్మాన్ని సాధన చేసేటువంటి మార్గాలు ఉన్నాయి కొన్ని. భోజనం చేస్తూ రోజు కొన్ని మనం భోజనం చేసామనుకోండి, కడుపు నిండా భోజనం చేసామనుకోండి, చక్కగా ఓ 10 గంటలు కూర్చోగలం, ఒక 20 గంటలు కూర్చోగలం. 2 పూటల మళ్ళీ భోజనం చేసి మళ్ళీ కూర్చోమంటే ఎవడైనా కూర్చోగలడు. కానీ భోజనం చేయకుండా రోజుకి 15 గంటలు 20 గంటలు ఎవరు కూర్చోగలరు? ఇలాగా 10 రోజులు మానేసి కూర్చోగలరా? సంవత్సరం మానేసి కూర్చోగలరా? 6 సంవత్సరాలు మానేసి కూర్చోగలరా? 60 సంవత్సరాలు మానేసి కూర్చోగలరా? ఇందులో గొప్పదేది? సులువైనటువంటిది. రోజు భోజనం చేస్తే రోజుకి 2 గంటలు కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుందండి, బాగుంటుందని అనుకో. కానీ ఇది కాదు. సూక్ష్మధర్మం ఏమిటంటే తపస్సుకి భోజనం నిరాహారుడై ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే అంత తేలిగ్గా ఉంటుంది వాడికి భోజనం చేసినటువంటి దానికన్నా. కానీ సూక్ష్మధర్మం అది. అంతేగాని శుభ్రంగా 2 పూటల భోజనం చేసేవయ్యా, ఏది కావాలంటే తినవయ్యా, నువ్వు ధ్యానం చేసుకోవయ్యా, కుర్చీలో కావాలంటే కుర్చీలో కూర్చో, లేకపోతే నీ ఇంటి మీద మిద్దెక్కి కూర్చో, ఎవడడుగుతాడు నిన్ను, ధ్యానం ఇష్టం వచ్చినట్టుగా చేసుకో అంటే దీనివల్ల ఉపయోగం లేదు. దేవతానుగ్రహం కలుగుతుందా? రాజుగారిని పలకరించాలంటే ఇల్లెక్కి పలకరిస్తే కిందన ఏనుగు మీద ఊరేగుతున్నాడు రాజుగారు. ఇల్లెక్కి పలకరిస్తే ఎలా ఉంటుంది రాజుగారికి? మన్నాడు గౌరు పెట్టారట, ఏమయ్యా ఊరేగితే కిందని రాజుగారి నుంచి కింద నుంచోని పలకరించాలి, కానీ నువ్వు మిద్దెక్కివు, నీకు ఎంత నాకన్నా ఇది వచ్చిందా, కింద నుంచోని పలకరించాలి. కోపం రాదా రాజుగారికి? మరి అంచేది ఇలా ఉంటుంది మన ఉపాసన అంటే. మీరు ఎవరిష్టం వచ్చినట్టుగా వారు చేయండి అంటే దానికి ఇది లేదు. అంచేది ధర్మం ఇక్కడ ఉపాసన ధర్మాలు విధానాలు, ఆ సూక్ష్మ ధర్మాలు తెలిసినటువంటి మహానుభావుల ద్వారాగా మనం తెలుసుకుంటే మనం తరించడానికి తగినటువంటి సులువైనటువంటి మార్గాలు చెప్తారు. అది వేల సంవత్సరాలు తపస్సు చేసి సాధించవలసినటువంటిది కొన్ని వందల సంవత్సరాల్లోనే తపస్సు చేసి సాధించగలిగేటువంటి, సిద్ధి పొందగలిగేటువంటి సూక్ష్మ స్థితిని వాళ్ళు చెప్తారు, యోగ మార్గాల్ని ధర్మ మార్గాల్ని. అందుచేత ఇక్కడ ఏం చెప్తున్నారంటే సర్వలోకోపకారకమైనటువంటిది ఈ ఏదైతే ఉందో అది మయా చైత్రకృతం కర్మకారితం భవతా అనగా. మీ చేత వినాలనుకుంటున్నాను, మీరు చెప్పండి మహాత్ములారా. ఓ పుణ్యాత్ముడా, అనగా అంటే అఘ అంటే పాపాత్ముడా అని, అనగా అంటే ఓ పుణ్యాత్ముడా అని. దేవతల్ని పుణ్యాత్ముడే కదా వాళ్ళు, అందుచేత ఓ పుణ్యాత్ముడా అంటారు. పాపాత్ముడా అంటే ఒరే దుర్మార్గుడా ఇలారా, ఒరే విధవా ఇలారా అని చెప్పి అంటుంటారు. మనకి ఇప్పుడు లోకంలో ఆనవైతుంది. అంచేత ఇలా కాదు, వీడిని పిలిచేటప్పుడు ఇలా పిలవాలి. భగవంతుని పిలవాలనుకోండి, ఎందుకంటే అతన్ని పాపం అంటదు. అతన్ని ఆరాధన చేసినటువంటి వాళ్ళకి, ఉపాసన చేసినటువంటి వాళ్ళకి, అతన్ని కొలిచినటువంటి వాళ్ళకి ఉన్న పాపం పోతుంది. ఎందుకంటే అతని పాపాన్ని పోగొట్టేవాడే తప్ప అతనికి పాపం ఉండదు. అంచేత అనగా పుణ్యాత్ముడా మహానుభావుడా అన్నారు. దేవత్వానికి అఘత్వం లేదు, అనఘత్వమే అంతా. అందుచేత అక్కడ అడిగితే అప్పుడు చెప్తున్నాను అనమాట. పురాహం గజరూపేణ భూతపర్వత సన్నిభ, నేను పూర్వం గజరూపేణ ఏనుగు రూపంలోని ఉండి, గజరూపేణ మత్తో వృక్షాన్ సముత్పాట్య మునిహింసాం సమారభే. గజం ఏం చేస్తుంది, ఏనుగు ఏం చేస్తుంది? మహాబలమైనటువంటి భూమి మీద ఉండేటువంటి బలమైనటువంటి జంతువులలో ఏనుగు పెద్దది, భారీ కాయం కలిగినటువంటిది, మహాబలమైనటువంటిది. సింహాలు గట్ట బలమైనటువంటివే, కానీ ఏవి కూడా వీటి చేత పనులు చేయించలేము. పనులు ఏమైనా చేస్తాయా? సింహం క్రూరమైంది, బలమైందే. పులి బలమైనటువంటిదే, కానీ అవి ఏమైనా పనులు చేస్తాయి అంటే పనులు ఏమి చేయవు. కానీ ఏనుగు పని చేస్తుంది. అందుకే నరవానర కుంజర
అన్నారు. అంటే మనిషి, వానరము అంటే కోతి, కుంజరహ అంటే ఏనుగు, ఈ మూడిటికి ఒకే రకమైనటువంటి తెలివితేటలు ఉంటాయటండి. సమానం, తెలివితేటలు ఇవి సమానం. అయితే ఏనుగు ఉండేటువంటి తెలివితేటలు మదం ఎక్కువ ఉంటాయి. ఈ వస్తువు ఇలా తీయమంటే మళ్ళా ఇలా స్మూత్గా తీయదు ఏనుగు, ఇలా తీసి అవతల విసిరేస్తుంది. దానికి మదం ఎక్కువ, మదబలం, గర్వం, అంత అమిత బలం అనమాట. అది సూదిని ఏనుగు చేత తీయించవచ్చు, సూది కూడా కనిపిస్తుంది, సూదిని కూడా తీయగలిగేటువంటి శక్తి ఏనుగు ఉన్నది, కనిపిస్తుంది, దాన్ని అలాగే తీయగలిగేటువంటి శక్తి ఉన్నది ఏనుగుకి. సూది కూడా కంటికి కనిపిస్తుంది దానికి. అంత పెద్ద ఏనుగు కూడా చిన్న కళ్ళు ఉన్నప్పటికీ కూడా సూదిని కూడా చూడగలిగేటువంటి శక్తి, సూదిని కూడా పట్టుకోగలిగేటువంటి శక్తి ఆ ఏనుగు ఉన్నది. కానీ దానికి మదం ఎక్కువ. ప్రతిదాన్ని కూడా కొట్టేస్తుంది, కొట్టేస్తుంది, పగల కొట్టేస్తుంది, కొట్టేస్తుంది. మనిషి ఉన్నాడు, ఆలోచన చేస్తాడు, ఇది చెయ్యొచ్చా చేయకూడదు, ఇది అవునా కాదా, ఇది చెయ్యాలా వద్దా అనేటువంటిది, ఇది మంచా చెడా అనేటువంటిది ఆలోచన చేసినటువంటి శక్తి మనిషికి ఉన్నది. చేయగలిగేటువంటి బుద్ధితోని మనస్సు పెట్టి చేయగలిగేటువంటి శక్తి మనిషికి ఉన్నది. అదే వానరం ఉన్నది, దానికి చేయగలిగేటువంటి శక్తి ఉంటుంది. ఆ వస్తువు ఇలా తేంటే తెస్తుంది, కానీ దానికి బుద్ధి స్థిమితం ఉండదు. కోతి లాంటి ఆలోచన అంటారు, అందుకే దానికి బుద్ధి స్థిమితం ఉండదు కోతికి. కానీ తెలివితేటలు మనతో సమానంగానే ఉంటాయి. అన్ని పనులు మనం ఎలా చేస్తాం అవి చేయగలుగుతాయి, కానీ వాటికి బుద్ధి స్థిరత్వం లేదు. ఇక్కడ విశేషం అదే చెప్తున్నాడు. ఏనుగు ఏం చేసిందట? పురాహం గజరూపేణ భూత పర్వత సన్నివహ, పెద్ద పర్వతంలాగా నేను బలిసిపోయి ఉన్నాను. అలాంటి ఏనుగు నేను ఏం చేశాను? మత్తో వృక్షాన్ సముత్పాట్య, మదం చేత, మదం ఎక్కి, ఏనుగంటేనే మదం, ఇంకో దానికి అంత మదం ఇంకో దానికి ఉండదు. మత్తో వృక్షాన్ సముత్పాట్య, వృక్షాలను పెరికి తీసేటువంటి తొండాన్ని ఇలా తిప్పి అలా వృక్షాలని పెకలించగలిగేటువంటి శక్తి ఏనుగులకి అంత శక్తి ఉంటుంది. పెకలించేసిందట. పెకలించేస్తూ తర్వాత సముత్పాట్య మునిహింసాం సమారభే, ఏనుగుకి ఎక్కువగా పిచ్చెక్కింది అనుకోండి, పిచ్చెక్కంటే మదబలం ఎక్కువైపోయింది అనుకోండి, అది ఏం చేయాలి అంటే ఏం చేస్తుంది? మనమైతే 10 మందితో చెప్పుకోవడమో, కుస్తీ పట్టడమో, లేకపోతే ఇంకోటి చేయడమో కంట్రోల్ అవ్వడమో చేస్తాం మనం. అది కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. అప్పుడు ఏం చేస్తుంటుందంటే ఆ అడవుల్లో తిరిగి చెట్లు పీకేస్తుంటుంది. ఆ ఊళ్ళల్లోనైతే ఇళ్లల్లోని స్తంభాలు గట్రా పీకేస్తుంది. అందుకని అవి అడవిలోనే ఉండటానికి కారణం అది. ఆ అడవిలో ఏం చేసిందంటే ఏనుగు తపస్సు, ఈ వృక్షాలను పెకలించి తపస్సు చేసుకున్నటువంటి మునులు అడవుల్లోనే ఉంటారు కాబట్టి మునిహింసాం, వాళ్ళని కొట్టడం మొదలెట్టింది ఈ ఏనుగు. మత్తెక్కిపోయి మునిహింసాం, మునులందరికీ కూడా హింసగా పెట్టింది. కొట్టడం అంటే వాళ్ళు బాధపడటం అంటే హింసే కదా. మునిహింసాం సమానభే తదా మయా మునిగణ హింసిత బహవో బలాత్, నాకున్నటువంటి అమితమైనటువంటి బలం చేత ఇలాగ ఈ విధంగా వాళ్ళందరినీ కూడా ఎన్నో రకాలుగా మునిహింస చేశాను. నా చేత మునిహింస చేయబడింది. ఇంతకుముందు జరిగిపోయింది కదా, దాన్ని చెప్తున్నాడు. వెనక్కి వెళ్ళిపోయిన దాన్ని చెప్తున్నాడు అనమాట. ఇంతకుముందు ఇలా జరిగింది నా చేత, వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డారు అని చెప్పి, నా చేత ఈ విధంగా మునులు హింసింపబడ్డారు ఒకప్పుడు అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు. తర్వాత ఇంకేం చెప్తున్నాడు? తదామయా మునిగణా హింసిత బహవో బలాత్తు హాహాకార మహాంశ్చాసీద్ బ్రాహ్మణానాం సమంతత, అందులోని బ్రాహ్మణులైనటువంటి మునులు కూడా ఉన్నారు, బ్రాహ్మణులు కూడా ఉన్నారు. మునివృత్తి అందరూ చేయొచ్చు, అక్కడ జాతి కులం దీంతో ఉండదు. కానీ అందులో ద్విజులు బ్రాహ్మణులు కూడా ఉన్నారు. బ్రాహ్మణులకి మునివృత్తి ఎక్కువ ఉంటుంది. మునివృత్తి అంటే శాస్త్రాన్ని తెలిసినప్పటికీ మౌనంగా ఉండి అడిగినటువంటి వాడికి సమాధానం చెప్పి తన తపస్సు చేసుకోవడమే మౌని తాలూకా విశేషం అది. అందుచేత ఇక్కడ ఇలాంటి బ్రాహ్మణులు కూడా, అందులో వీళ్ళు కూడా ఉన్నారటండి బ్రాహ్మణులు. హాహాకార మహాంసాసేద్ బ్రాహ్మణానాం సమంతత, బ్రాహ్మణులను కూడా వాళ్ళు కూడా హాహా
హాహా అంటే బాబోయ్ అమ్మోయ్ నాయనో ఏనుగు కొట్టేస్తున్నది, చంపేస్తున్నది, హింస పెట్టేస్తున్నది అని చెప్పి వాళ్ళు హాహాకారాలు చేసి అటు ఇటు పారిపోతున్నారు. ఈ ఏనుగు కొట్టినటువంటి దెబ్బలకి వాటికి తట్టుకోలేక అందులోని ఈ విధంగా వాళ్ళు కూడా చాలా హింసలు పడ్డారట. తర్వాత తదా హాహాకార మహాంసాది బ్రాహ్మణ హంసమంత తదా హత్య సహస్రైశ్చ వేష్టితో వ్యధితో వేష్టితో వ్యధితో సహ్యహం అంటే వేల మంది నా చేత చంపబడ్డారు, అందులో చచ్చిపోయారు కూడా కొంతమంది. అది ఇక్కడ చెప్పబడినటువంటిది. తదాహం సహస్రైశ్చ వేష్టితో వేల మంది బ్రాహ్మణుల నా చేత చంపబడ్డారంటే బ్రహ్మహత్య జరిగింది నా చేత అని చెప్పి ఆ ఏనుగు చెప్పుకుంటుంది. ఆరాధ్య జగతామీశం రామం తస్య హృదయ స్థితం తదా నిస్సంగం తదాహం సహస్రైశ్చ వేష్టితో వ్యధితో అసఖ్యహం నిస్సంగం మృతతుల్యం మాం వీక్ష దేవ పితామమ. అప్పుడు ఈ విధంగా నేను చేసినటువంటి పాపాల వల్ల నేను ఏ రకమైనటువంటి సుఖాన్ని పొందలేక ఇబ్బందులతో ఉండి కష్టంలో ఉన్నప్పుడు పితామహ తండ్రి గారి అనుకోకుండా నన్ను మృతతుల్యం చనిపోయినటువంటి వాడితో సమానమైనటువంటి నేను. ఎందుకంటే బ్రహ్మహత్య చేసినటువంటి వాడు, జీవహింస చేసినటువంటి వాడిని అందరూ కూడా వదిలిపెట్టేస్తారు. వాడు ఏ పని చేసినా కూడా వాడికి సిద్ధించదు. వాడు పూజ చేయొచ్చు, తపస్సు చేసినా సరే దేవతలు కూడా అనుగ్రహం ఇవ్వరు. అందుచేత నీకు చచ్చిన వాడితో సమానం వాడు. మృతతుల్యం అంటే చచ్చిన వాడితో సమానమైనటువంటి వాడు అయిపోయాడు ఈ ఏనుగు ఏదైతే ఉందో ఏనుగు. అప్పుడు ఏం చెప్తున్నాడు అప్పుడు చెప్తున్నాడు అనమాట. ఆరాధ్య నిస్సంగం మృతతుల్యం మాం వీక్ష దేవ పితామహ. అప్పుడే నన్ను పితామహుడు తండ్రి గారు అయినటువంటి వాడు, దేవుడైనటువంటి వాడు నన్ను చూశాడు. ఎవరు చూస్తాడు? తండ్రి కొడుకు బాధలు పడుతుంటే తండ్రి చూస్తాడు. పుత్రవాత్సల్యంతో దేవతలే చూస్తారు మనని. అయ్యో వీడిని బాధలు పడుతున్నాడు అని చెప్పేసి అక్కడ చెప్తున్నాడు. ప్రత్యక్ష ఆరాధ్య జగతామీశం రామం తస్య హృదయ స్థితం ప్రత్యక్షమగరోద్వైతం రఘునందనం తదా ప్రోవాచ భగవాన్ శ్రీరామ పితరం మమ ప్రసన్నోస్మి మహాదేవత్వం ప్రార్థయసి మాం ప్రభో దాస్యామి యదభీష్టం తే త్రిషు లోకేషు దుర్లభం. అప్పుడు ప్రత్యక్షంగా ఉన్నటువంటి కనిపించాడటండి. ఆ కనిపించినటువంటి వాడిని నీకు పాదాక్రాంతుని అయిపోతున్నాను, నన్ను అనుగ్రహించుతంటే అని చెప్పి ప్రసన్నోస్మి మహాదేవత్వం ప్రార్థయసి మాం ప్రభో. నా చేత ఆ దేవత ప్రార్థింపబడి అనుగ్రహాన్ని ఇచ్చాడు. ఏమిటి? దాస్యామి యదభీష్టం, నీకు ఏం కావాలా కోరుకోవయ్యా అని చెప్పేసి అన్నాడట. త్రిషు లోకేషు దుర్లభం, 3 లోకాల్లో ఏది దొరకనటువంటిది, ఏది లేనటువంటిది నువ్వు ఏమి అడిగినా సరే నీకు ఇస్తాను. అంటే నువ్వు ఎక్కడ వెతుక్కోవాలి, ఎక్కడ ఏ లోకంలో వెతుక్కోవాలన్నా సరే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. అలాంటిది నేను ఎక్కడున్నా సరే నీకు ఇస్తాను సుమా. ఇది దేవతలకి 3 లోకాల్లో భూలోక భూర్లోక సువర్లోకాల్లో లభించినటువంటి దాన్ని కూడా నీకు వరంగా ఇస్తాను. ఏది కావాలంటే అది కోరుకో, నీకు ఏది కావాలో కోరుకో, ఎప్పటికీ లేనటువంటి దాన్ని నీకు ఇవ్వగలను అని అన్నప్పుడు విశేషమైనటువంటి వాడే కదా మనకు వరం ఇచ్చేటువంటి వాడు, అంత గొప్పవాడే అవుతాడు కదా. అదే చెప్తున్నాను కదా. అప్పుడు ఇంకేమిటి? విజయహత్యా సమావిత్త ఉమాపుత్ర మహావిభో నిష్పాపం కుర్విమం దేవ యద్యస్తి మైతే దయా. అప్పుడు ఈశ్వరుడు చెప్తున్నాడండి. మరి గణపతికి ఈశ్వరుడే కదా తండ్రి. ఆయన ఉపాసించినటువంటి రాముణ్ణి ఉపాసన చేసి అప్పుడు ఆయనలోని రాముణ్ణి దర్శనం చేశాడు, ఈ తండ్రి గారిని దర్శనం చేసి అనుగ్రహాన్ని కోరుతున్నాడు. అప్పుడు ఈశ్వరుడు చెప్తున్నాడు. ద్విజహత్యా సమావిద్ధ ఉమాపుత్ర మహావిభో. ఓ ఉమాపుత్ర, ఎందుకంటే ఈశ్వరుడికి కొడుకు కాదని కాదు అక్కడ. గౌరీదేవికి గౌరీ ప్రియనందన, గౌరీదేవికి ప్రియమైనటువంటి వాడు ఈ గణపతి కాబట్టి ఉమాపుత్రుడు అన్నారు గణపతిని. ఉమాపుత్రాయ నమః అని చెప్పి మనకి దాంట్లో కూడా వస్తుంది. ఈ అఖువాహనాయ నమః
అని చెప్పి ఎలక వాహనంగా కలిగినటువంటి వాడు అని చెప్పి ఉమాపుత్రుడు అని పేరు. పార్వతీనందన, పార్వతీ ప్రియనందన అని కూడా అంటారు. ఆ ఉమాపుత్రుడైనటువంటి గణపతి ఇది చెప్తున్నాడు కదా, ద్విజహత్యాత్మావిత్థ ఉమాపుత్ర మహావిభో నిష్పాపం కుర్వేమం దేవ యజ్ఞస్తి మైతే దయా. అప్పుడు ఈశ్వరుడిని అడుగుతున్నాడు అన్నమాట, నాకు పాపం పోగొట్టేటువంటి అవకాశం ఏదైనా ఉందా, ఈ బ్రహ్మహత్యా పాపం ఏదైనా ఉందా, ఇది పోయేటువంటి అవకాశం ఏమైనా ఉంటే చెప్పమని అడుగుతుంటే, తదేత్యుక్త్వా దదాతేన దయయా వీక్షితోస్మ్యహం తక్షణాల్లబ్ధచైతన్యో నిర్మలజ్ఞానబృహితః బహువిర్గద్యపద్యైశ్చ స్తుత్వాదం ప్రణతో అస్మ్యహం తదా మామాహ సుప్రీతో శ్రీరామశరణంగతిం. శ్రీరాముణ్ణి శరణంగతిం, శరణాగతి, శ్రీరామ శరణాగతిని పొందమని ఈశ్వరుడు చెప్తున్నాడు. ఈ విధంగా శ్రీరాముణ్ణి శరణంగత శ్రీరాముణ్ణి శరణ పొందితే నీకు ద్విజహత్యా సహస్రస్య ప్రాయశ్చిత్తం వదామితే. అప్పుడు నీవు శరణాగతిని పొందు శ్రీరాముణ్ణి. పరమేశ్వరుడు చెప్తున్నాడు గణపతికి, నీవు శ్రీరాముణ్ణి శరణాగతిని పొందు అని చెప్పి ఈ గణపతి ఇప్పుడు ఎవరికి చెప్తున్నారండి? ఈ సనత్ కుమారుల వారికి చెప్తున్నారు. ఎప్పుడో జరిగినటువంటి దాన్ని స్వయంగా గణపతే చెప్తున్నారు. అప్పుడు ఇలా జరిగింది నాకు సుమారి. అప్పుడు శ్రీరాముణ్ణి ఏ చక్కగానో నిర్మలమైనటువంటి ఈ బహువిడ్ గద్యపద్యైస్తత్వ అనేకమైనటువంటి గద్యపద్యముల చేత శ్రీరాముణ్ణి స్తుతించు, మెప్పించు భగవంతుణ్ణి శ్రీరాముణ్ణి అని చెప్పి పరమేశ్వరుడు గణపతికి చెప్తున్నాడు. తం ప్రణతో అస్మ్యహం సదా మామాహ సుప్రీతో శ్రీరామ శరణంగతం. అలాంటి శ్రీరాముణ్ణి నేను ఉపాసన చేస్తున్నాను, ఆ శ్రీరాముణ్ణి నీవు శరణాగతిని పొందు అని చెప్తే అప్పుడు శ్రీరాముడు ఈయనకి అనుగ్రహిస్తున్నాడు అనమాట ఈ గణపతికి. శ్రీ ద్విజహత్యా సహస్రస్య ప్రాయశ్చిత్తం వదామితే. ఓ గణపతి, నీవు దేని గురించి ఈ ఇబ్బందులు పడుతున్నావు అంటే, నీవు బ్రహ్మహత్యాపాతకం అంటే ద్విజులను బ్రాహ్మణుల్ని హత్య చేసినంత, అంటే బ్రాహ్మణుల్ని హత్య చేస్తే పాపమా అని కాదు అక్కడ అర్థం. దానితో సమానమైనటువంటి వాళ్ళు ఉన్నారు, గోవులు, బ్రాహ్మణులు, తపస్సు చేసుకునేటువంటి వాళ్ళు, మునులు, వీళ్ళందరితో పాటు సామాన్యంగా ఉండేటువంటి బ్రాహ్మణులు అందరినీ, అంటే బ్రహ్మహత్య చేస్తే వీళ్ళందరినీ, కింద వాళ్ళందరినీ హత్య చేసినటువంటి పాపంతో సమానమే, వీళ్ళందరినీ చేసిన తర్వాత వచ్చినట్టుగా. అందుచేత పెద్ద దోషం అది. అంటే ఇవన్నీ చేసినట్టుగా వచ్చేస్తుంది, కింద తప్పులన్నీ చేసినట్టుగా వచ్చేస్తుంది బ్రహ్మహత్య చేస్తే. అందుచేత బ్రహ్మహత్యా పాతకం పోవటానికి నీవు ప్రయత్నం చేస్తుంది. దాని చేత నీవు ఈ విధంగా ఈ కష్టాల్లో పడ్డావు, నీ శక్తి అంతా పోయి నీ తాలూకా పాపాత్ముడు అయిపోయావు, నీ శరీరం పాపాన్ని నీ శరీరానికి పాపం, హత్యా పాపం అంటుకొని ఉన్నది. మరి దీనికి ప్రాయశ్చిత్తం అనేటువంటిది ఏముంటుందో ఇక్కడ రెండు, పాపం పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తం అనేటువంటిది ధర్మశాస్త్రాల్లో చెప్పబడింది. కొన్ని పాపాలు మాత్రమే ప్రాయశ్చిత్తము ద్వారాగా ఆ ప్రక్రియ చేసి ఆ ప్రాయశ్చిత్తం ద్వారాగా చెప్పిన శాస్త్రాల్లో చెప్పినటువంటి విధానాన్ని అనుసరించి ఆ ప్రాయశ్చిత్తకాండ చేస్తే దాని ప్రకారం ఏదైతే దోషం చేశాడో ఆ దోషం తొలగిపోతుంది అని చెప్పబడింది. అంతేగాని ఈ పూజ చేసినందువల్ల మనకి పాపం పోతుంది అనేటువంటిది కాదు, ఒకటి చేసినందువల్ల పోతుందని కాదు. ఈ ప్రాయశ్చిత్తం అనేటువంటిది కంపల్సరీ. అంతేత ఈ బ్రహ్మహత్యకి ప్రాయశ్చిత్తం లేదు. మరి ఈ బ్రహ్మహత్యకి ప్రాయశ్చిత్తం ఏమిటి అన్నటువంటిది స్వయంగా శ్రీరామచంద్రుడే గణపతికి ప్రత్యక్షమై చెప్తున్నాడు. ఏ విధంగా చెప్తున్నాడు? ద్విజహత్యా సహస్రస్య ప్రాయశ్చిత్తం వదామిదే. నీవు అనేక వేల మంది ద్విజల్ని, బ్రాహ్మణుల్ని హత్య చేసినటువంటి పాపంతో నీవు బాధపడుతున్నావు కాబట్టి నీకు దానికి ఆ పాపం పోవటానికి తగినటువంటి ప్రాయశ్చిత్తం నీకు చెప్తున్నాను. వదామితే, నీకు చెప్తున్నాను విను అని చెప్పి శ్రీరాముడు చెప్తున్నాడు. యస్మన్నామ సహస్రం తద్దత్యా కోటి విముత్తమం. నా తాలూకా రామనామ సహస్రం ఏదైతే ఉందో, యస్మత్ నామ, నా యొక్క నామ సహస్రం, రామనామ నా యొక్క అంటే ఇక్కడ రాముడు చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏమిటి
రాముడికి ఉన్నటువంటి సహస్రనామాలు ఏవైతే ఉన్నాయో యస్వన్నామ సహస్రం తద్దత్యా కోటిభి ఉత్తమం. ఇలాంటి హత్యలు కోటి చేసినప్పటికీ కూడా పాపం పోతుంది ఈ నామసహస్రం వల్ల, రామనామ సహస్ర పారాయణ వల్ల అని రాముడే స్వయంగా ఉపాసకుడైనటువంటి అర్థిస్తున్నటువంటి ఈ గణపతికి, బాధితుడైనటువంటి గణపతికి చెప్తున్నాడు స్వయంగాను. ఇది మహ్యం దదో రామస్తస్య నామ సహస్రకం. అందుచేత నీవు నా యొక్క నేను నీకు అంతవరకు రామనామ సహస్రం ఎవరికి తెలియదు. రామమంత్రాలు అనేక ఉన్నాయి, ఉపాసన చేస్తారు అంతవరకు. కానీ గణపతికి ఆ రామనామ సహస్రాన్ని స్వయంగా శ్రీరామచంద్రుడే గణపతికి ఉపదేశం చేశాడు. మీకు అందరికీ అర్థమవుతున్నది కదా. ఈ రామనామ సహస్రాన్ని స్వయంగా గణపతికి స్వయంగా రాముడే, గణపతికి స్వయంగా గణపతే రాముణ్ణి బ్రహ్మహత్యా పాతకానికి ప్రాయశ్చిత్తం ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగినప్పుడు ఈశ్వరుడు స్వయంగా వచ్చి తన కుమారుడికి రాముడిని ఆశ్రయించమని చెప్తే రాముడు ప్రత్యక్షమై రాముడిని ఆశ్రయిస్తే రాముడు ప్రత్యక్షమై రాముడు గణపతికి ఈ సహస్రానికి కన్నా ఎక్కువైనటువంటి బ్రహ్మహత్యా పాతకాలను కూడా పోగొట్టగలిగేటువంటి శక్తి రామనామ శాస్త్రంలో ఉంది, నా తాలూకా రామనామ శాస్త్రంలో ఉంది అని చెప్పి రాముడే స్వయంగా ఈ రామనామ శాస్త్రాన్ని గణపతికి ఉపదేశం చేస్తున్నాడండి. ఇది మహ్యం దదో రామ తస్య నామ సహస్రకం తస్య గ్రహణ మాత్రేణ నిష్పాపోస్మి తథైవ. అలాగే శ్రీరామచంద్రుడు నాకు ఉపదేశించినటువంటి రామనామ సహస్రాన్ని నేను ఉపాసన చేసి ఏమైంది, నిష్పాపోస్మి తథైవహి. అప్పుడు నేను నిష్పాపం అంటే నా తాలూకా పాపం తొలగొట్టుకోవడం అయింది. దేనివల్ల? నేను తొలగొట్టుకోలేదు, నువ్వు ఈ పని చేస్తే నీ పాపాలు తొలగిపోతాయని చెప్పబడినటువంటి ఆ ఉపాసనా మార్గంలోనే రామనామ శాస్త్రాన్ని ఉపాసన చేస్తే నాకు ఈ పాపాలు పోయి నేను నిష్పాపుణ్ణి అంటే పుణ్యాత్ముణ్ణి అయ్యాను సుమా అని చెప్తున్నాను. తదాది సర్వదేవానా పూజ్యోస్మి మునిసత్తమా. అప్పుడు నేను పూజ్యుణ్ణి అయ్యాను, దేవతల చేత కూడా పూజింపబడేటువంటి శక్తి మళ్ళీ నాకు గణపతిగా వచ్చింది. అంతవరకు పాపం చేస్తే దేవతలు కూడా పూజ చేయలేదునండి, ఓ పక్కన పెట్టేశారు. అందుచేత ఇక్కడ చెప్తున్నా తస్య గ్రహణ మాత్రే నిష్పాపోస్మి తదైవహి తదా ఆది సర్వదేవానం. అప్పుడు నేను ఈ సహస్రనామ పారాయణ రామ ఉపాసన వల్ల, రామసహస్రనామ పారాయణ ఉపాసన వల్ల, రామ ఉపాసన వల్ల నేను పాపము లేనటువంటి వాడినై పుణ్యాత్ముడినై ఉంటే నన్ను సకల దేవతలు పూజించడం మళ్ళీ ప్రారంభం చేశారు. తదాది సర్వదేవాన్ని అప్పుడు నుంచి మొదలుకొని మళ్ళీ ఆదిగా మొదలుకొని దేవతలందరూ కూడా నన్ను ఆది పూజ్యో గణాధిప అని చెప్పి మళ్ళీ గణపతిని పూజ చేయడం నన్ను ప్రారంభం చేశారు. అదేదో రాఘవ మునిసత్తమ త్వముపేత్య తదీయానో రాఘవస్య మహాత్మన నామ్నా సహస్రం లోకేషు ప్రఖ్యాతాంత మహామతే. అప్పటి నుంచి కూడా ఈ రామనామం లోకంలోని విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఇస్తున్నది. రామ సహస్రనామ స్తోత్రం వల్ల దీని ద్వారాగా ఎవరైతే రాముడిని ఉపాసన చేస్తారో అది మహా ఫలితాన్ని పుణ్య ఫలితాన్ని ఇస్తున్నదని చెప్పేసి ఇక్కడ సనత్కుమారుల వారికి గణపతి ఈ చెప్తున్నారు. ధన్యోస్మి అనుగ్రహీతో అస్మి కృతార్థోస్మి గణాధిప. ఓ గణపతి మహాప్రభో, నీ వల్ల ఈ విషయం నాకు తెలిసింది అని చెప్పి సనత్కుమారుల వారు ఇక్కడ నీ వల్ల ఈ రామనామ సహస్రాంతాలుగా మహాత్మ్యము, ఈ ఉపాసనా ఫలితము, బ్రహ్మత్యాది పాతకాలు కూడా పోతాయి ఈ రామనామ సహస్రాన్ని ఉపాసన చేసినందువల్ల అన్నటువంటి విషయాన్ని నీ అనుభవపూర్వకంగా రాముడి ద్వారాగా ఉపదేశం పొంది ఉపాసించినటువంటి నీవు నిష్పాపుడు అయ్యావు, పుణ్యాత్ముడు అయ్యి దేవతల చేత కూడా పూజింపబడిన వాడు అయ్యావు అని చెప్పేసి ఆ విషయాన్ని నాకు చెప్పినందువల్ల నేను కూడా ధన్యుణ్ణయ్యానయ్యా గణపతి అని చెప్పి కృతార్థోస్మి గణాధిప. ఓ గణాధిప, నేను కూడా కృతార్థున్నయ్యాను సుమా అని చెప్పి తత్ప్రసాదాన్మయ దేతం రామనామ సహస్రకం.
నీవు నాకు ఉపదేశించినటువంటి నీవు ఉపాసించినటువంటి రామనామ శాస్త్రాన్ని నీవు నాకు ఉపాసించినటువంటి దాన్ని నేను కూడా పొంది ఆ ఉపాసనా మార్గాన్ని అనుసరించి రాముణ్ణి ఉపాసన చేస్తానని చెప్పి అంటున్నాడు. తన్మయాదీతం రామనామ సహస్రకం, నీ వల్ల నాకు అది లభించింది, ఆ పుణ్యప్రదమైనటువంటిది, మహాపుణ్యప్రదమైనటువంటిది. అలాగే పాపాలని బ్రహ్మహత్యాది కోటి బ్రహ్మహత్యాది పాతకాలను కూడా పోగొట్టగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి రామనామ సహస్రం నీ వల్ల నాకు లభించినటువంటి దాన్ని ఉపాసన చేస్తాడు. ఇది విజ్ఞాప్య దేవేశం పరిక్రమ్య పుణమ్య చ తదాది సతతం చెప్తా శ్వాసమే తద్వరాననే. ఓ పార్వతీదేవి, ఇది ఎప్పుడో జరిగిపోయింది. దీన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తున్నాడు. ఇప్పుడో జరిగిపోయింది ఈ విషయం అంతా కూడాను. గణపతి ఒకప్పుడు అడవిలోని తిరగటం, అడవిలోని కొమ్మల ఆ చెట్లన్నీ పీకి శుభ్రంగా ఋషుల్ని బ్రాహ్మణులందరినీ కొట్టడం, చంపడం. గణపతిని కాదు, అక్కడ ఏనుగు రూపంలో ఉన్నప్పుడే వాళ్ళందరినీ సంహారం చేసి బ్రహ్మహత్యాపాదం ఎలా పోతుందంటే, ఆ పరమేశ్వరుడు ఒకానొక సందర్భంలో నాకు ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళి ఓ పుత్రవాత్సల్యంతో నీవు శ్రీరామ ఉపాసన చెయ్యు అని చెప్పడం, ఆయన శ్రీరామ ఉపాసన చేస్తే ఆ ఏనుగు ఆ శ్రీరామ ఉపాసన వల్ల ఆ శ్రీరాముడు స్వయంగా వచ్చి ఆ సహస్రనామాన్ని గణపతికి ఉపాసన చేయడం, ఆ ఏనుగుకి ఉపాసన చెప్పినటువంటి దాన్ని ఆ రామనామ సహస్రాన్ని గణపతి ఉపాసన చేసి పుణ్యాన్ని పొందడం అన్నటువంటిది ఎప్పుడో జరిగిపోయింది. పాపాలు పోయి మళ్ళీ దేవపూజ్యుడిగా గణపతి అవ్వడం ఎప్పుడో జరిగిపోయినటువంటిది. దీన్ని సనత్ కుమారుల వారికి గణపతి ఇప్పుడు చెప్తున్నాడు. ఇది ఎప్పుడో జరిగింది సుమా అని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తున్నాడు. ఇంతకు ముందు ఇలా జరిగింది సుమా, రామనామ మహిమ అంత గొప్పది అని చెప్పి, ఈ రామశాస్త్రం ఇంత గొప్పది అని చెప్పి పార్వతికి చెప్తున్నాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు మహానుభావుడు? ఇది విజ్ఞాప్య దేవేశం పరిక్రమ్య ప్రణమ్య చ తదాది సతతం జప్త్వా తోదమే తద్వరాననే. ఈ విధంగా అక్కడ అప్పటి నుంచి కూడా జరుగుతున్నది. ఆవాస పరమాం సిద్ధిం పూజ్య పాప వివర్జిత పార్వత్యువాచ. అప్పుడు పార్వతీదేవి చెప్తున్నది అనమాట. మళ్ళీ శ్రోతమిచ్చామి దేవేశ, మళ్ళీ అడుగుతున్నది పార్వతీదేవి. ఇలా జరిగింది పూర్వం, ఆ రామనామ శాస్త్ర మహిమ ఇంత గొప్పది అని చెప్తే నాకు కూడా రామనామ శాస్త్రాన్ని ఉపదేశం చేయండి మహాప్రభు అని చెప్పి పార్వతీదేవి మళ్ళీ పరమేశ్వరుని అడుగుతున్నది. మరి రామనామం ఎన్ని యుగాలు బట్టి ఎంత సృష్టిలో ఎప్పటి పూర్వం నుంచి వస్తున్నదో మరి చూడండి. రామ ఉపాసన అన్నటువంటిది, రాముడు మొన్నే మనకి కృతయుగంలో పుట్టాడని కొంతమంది, ఇలాంటి త్రేతాయుగంలో పుట్టాడు రాముడని కొంతమంది అనుకుంటారు. కానీ ఎన్ని త్రేతాయుగాలు అయినప్పటికీ కూడా, ఎంతకాలం గడిచినప్పటికీ సృష్టిలో అంతకు పూర్వమేది పుట్టి ఎప్పుడో ఉపదేశం ఒకరి చేత ఒకరికి ఉపదేశం పడి ఉపాసింపబడినటువంటిది ఈ రామనామ సహస్రం. అక్కడ ఎంత విశేషం ఉన్నది అందులోనే. శ్రోతుమిచ్చామి దేవేశ తదహం సర్వకామదం. అన్ని కోరికలను తీర్చేటువంటిది. అన్ని కోరికలు అంటే చివరి కోరిక ఏది? మోక్షం. బ్రహ్మానందమే కదా కావాలి. ఈ మామూలు ఆనందాల కన్నా కావాల్సింది ఏమిటి? బ్రహ్మానందం కావాలి. ఇంకా అది ఉంటే ఇంకేది అక్కర్లేదు దాన్ని. ఇంకా అన్నీ కూడా దేనితోని సమానం కావు. కనీసం గడ్డి పొడుగుతో కూడా సమానం కావు. గడ్డి పరకైనా విలువైందని తీసి పక్కన పెడతాం, కానీ దాంతో కూడా సమానం కావు. అంచేది అంత విలువ, దాన్ని కూడా మనం కావాలని కోరుకోం. రామనామం అంత విశేషం. అంటే బ్రహ్మానందం అనేటువంటిది దేని మీద మన దృష్టి వెళ్ళదు. అర్థమైందా అండి? అందుచేత గడ్డి పరకతో సమానంగా కిందటన్నింటినీ చూస్తాం. విలువైనటువంటిది రామమే ఆనందమే చూస్తాం అన్నటువంటిది ఇక్కడ చెప్పడానికి విశేషం. ఇది విజ్ఞానం. ఇంకేం చెప్తున్నారు? పార్వతీదేవి శ్రోతుమిచ్చామి దేవేశ తదహం సర్వకామం. అన్ని కోరికలను తీర్చేటువంటి ఆ శ్రీరామనామ శాస్త్రాన్ని నాకు ఉపదేశం చేయండి మహాప్రభు అని చెప్పి ఆ భర్త అయినటువంటి పరమేశ్వరుని ఆ పార్వతీదేవి అడుగుతున్నట్టుంది. తర్వాత శృణుష్వైకమనా స్తోత్రం మహాగుహ్యతమం మహత్తు గొప్పదైనటువంటిది, గుహ్యము సీక్రెట్ అయినటువంటిది. ఎందుకంటే మీరు ఎంత విషయం చెప్తే కదా రామశాస్త్ర మహత్యం, రామ మహత్యం, ఆ శక్తి నాకు ఎవరికి తెలీదు.
అంచేది మీరు ఉపదేశినందువల్ల దీనికి ఇంత శక్తి ఉన్నది సుమా, ఇదంటూ ఒకటి ఉన్నది సుమా అని రామశాస్త్రం అంటూ శ్రీరామ సహస్రనామం అంటూ ఒకటి ఉన్నది సుమా అనేటువంటి తెలియదు. ఇది గుహ్యం, అవతల వాడు చెప్పే వరకు మనకు తెలియదు. అంచేత ఇంత గుహ్యమైనటువంటిది సీక్రెట్ అయిన మంత్రం ఎప్పుడు కూడా ఒకరి నుంచి ఒకరికి ఉపదేశం పొందేది కాబట్టి పబ్లిక్లో ఉండేటువంటిది కాదు, కాబట్టి ఇది గుహ్యం అన్నారు, సీక్రెట్గా ఉండేటువంటి. ఉపాసనలో మంత్రాలన్నీ కూడా రహస్యంగానే ఉంటాయి, ఉన్నటువంటిది గుహ్యమైనటువంటిది. తర్వాత శాస్త్రం రామస్య బ్రూహిత యజ్జస్తి మేధయా నామ్నాం సహస్రం రామస్య బ్రూహి యజ్జస్తి మే దయా. ఇంకేమిటి, దయచేసి నా యందు దయ చూపి. ఎందుకంటే భర్త భార్యను అడగడం ఒక విషయం అయితే ఇక్కడ ఈ విషయంలో కూడా ఏమండి దయ కలిగించండి, దయ చూపండి అనడంలోని భార్యను దయ చూపవే అని అనటానికి లేదు. ఎందుకంటే భర్తని భార్య ఉపాసన చేయాలి. అంచేత ఈవిడ ఆయన్ని దయచేయండి, దయ చూపండి అన్నారు. ఇది ఒక ఇదైతే భావం అయితే, రెండోది ఉపదేశం చేసేటువంటి వాడు భర్త అయి ఉన్నాడు. భర్త భార్యకి రహస్యాన్ని అంటూ చెప్తాడు. భార్యాభర్తలు ఒకళ్ళకొకళ్ళు రహస్యం చెప్పుకుంటారు. భార్య భర్తకి రహస్యం చెప్పినా చెప్పకపోయినా భర్త కొన్ని రహస్యాలు భార్యకి చెప్తాడు. ఈవిడ దయతో చెప్పండి అంటే ఆవిడ చెప్తుంది, మర్మం ఉండదు. భార్య కాబట్టి స్వతంత్రం, తన కంట్రోల్ చేసుకోగలడు, తను చెప్పాడు. ఇతరులకు చెప్పేటప్పుడు కొన్ని విషయాలు చెప్పడానికి అవకాశం ఉండదు. అంటే అలాంటి విషయాలు ఏముండవు, కానీ వీళ్ళిద్దరికీ అరమరికలు ఉండవు. కాబట్టి భార్యాభర్తలకి ఎలాంటి రహస్యాలైనా వాళ్ళు చెప్పగలిగేటువంటి శక్తి ఉన్నది. కాబట్టి మంత్ర రహస్యాన్ని కూడా అదేవిధంగా అప్పటి నుంచే వచ్చిందండి. పార్వతీదేవికి పరమేశ్వరుడు ఉపాసన చేయటానికి మంత్రాలు ఉపదేశం చేశాడు. కాబట్టి ఆగమశాస్త్రాల్లో కూడా ఏ మంత్రాన్ని స్త్రీలకు ఉపదేశం చేయవలసి వచ్చినప్పటికీ కూడా వివాహాత్ పూర్వం గురువులు ఎవరైనా ఉపదేశం చేయొచ్చు స్త్రీకి, కన్యాదానాత్ పూర్వం. కానీ అది కూడా కొన్ని మంత్రాలే ఉపదేశం చేయాలి. మొట్టమొదటి ఉపదేశం చేయవలసినటువంటి ఓం నమశివాయ, శివాయ నమః, సిద్ధన్నమః. నమశివాయ సిద్ధన్నమః అనేటువంటిది నాకు సర్వ విద్యలు నాకు సిద్ధించుగాక అని ఈశ్వరుడు తాలూకా మంత్రాన్ని ఉపదేశం చేస్తారు. అక్కడి నుంచి విద్యాభ్యాసం ప్రారంభమవుతుంది. అంచేత ఈ పంచాక్షరీ మంత్రాన్ని శివాయ నమః, సిద్ధన్నమః, ఓం నమ శివాయ సిద్ధన్నమః అనేటువంటిది నమః శివాయ సిద్ధన్నమః అనేటువంటిది వివాహాత్పూర్వం స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా ఉపదేశం అయి ఉంటుంది. అందుచేత అది అందరూ కూడా జపం చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే, తప్పు లేదు దానికి. ఆల్రెడీ అక్షరాభ్యాసంలోనే ఉపదేశం అయిపోయింది అది వివాహాత్ పూర్వం, స్త్రీలకైనా ఆడకైనా మగకైనా సరే. అక్కడి నుంచి కన్యాదానం అయిపోయిన తర్వాత రహస్యం ఎవరికి రహస్యం ఉంటుందంటే భార్యాభర్తలకే రహస్యం తప్ప అత్తమామలకి సంబంధం లేదు. కొడుకుగా తల్లిదండ్రులకి చెప్పచ్చు, కానీ ఈవిడి రహస్యంగానే ఉంటుంది. ఈవిడి అందుచేత వీళ్ళిద్దరికీ రహస్యాలు వీళ్ళిద్దరిలోనే ఉంటాయి. కాబట్టి ఏదైనా మంత్రాన్ని వివాహం అయిన తర్వాత స్త్రీకి ఏదైనా మంత్రాన్ని ఉపదేశం చేయాలంటే డైరెక్ట్గా గురువు దగ్గర నుంచి ఉపదేశం చేయకూడదు. చేస్తే ఏమవుతుంది, భార్య రహస్యాన్ని భర్త దగ్గర దాచడానికి వీల్లేదు. ఆవిడ చెప్పాలి, చెప్తేనే పాతివ్రత. మరి ఆవిడ చెప్పాలి అంటే గురువు చెప్పిన మంత్రం నీకేం చెప్పాడే గురువుగారు అని అడుగుతాడు. నేను చెప్పకూడదండి రహస్యం అండి అంటే వీళ్ళిద్దరికీ అది నప్పదు. అందుచేత అక్కడ ఏం చెప్పబడింది శాస్త్రం అంటే, గురువు భర్తకు ఉపదేశం చేస్తాడు. ఈవిడికి ఈ మంత్రం అడుగుతున్నది కాబట్టి ముందు నీకు ఉపదేశం చేస్తాడు, నీ ఉపాసన చేసి ఆ మంత్రాన్ని ఈవిడికి ఉపాసన చేయి, అప్పచెప్పు అంటాడు. అంటే భర్త ద్వారాగానే ఉపదేశం స్త్రీ మంత్రాలను పొందాలి తప్ప బయట ఎంత గొప్పవాడైనా సరే, శివుడైనా సరే డైరెక్ట్గా ఉపదేశం చేయడం, మంత్రోపదేశం చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు, వాళ్ళు దేవతలు కాబట్టి చేస్తే చేయొచ్చు. అంత అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు, ఈవిడంతట మహా సాధ్వి అయినప్పుడు పరమేశ్వరుడు కూడా చేయొచ్చు, అప్పుడు తప్పు లేదు. భర్త కూడా అంత ఉపాసకుడు అయినప్పుడు
కానీ స్త్రీకి డైరెక్ట్గా ఉపాసనా రహస్యాలని ఉపదేశం చేయటానికి ఇప్పుడు పీఠాల్లోనే రకరకాల వాళ్ళందరూ కూడా ఈ ఆడవాళ్ళందరినీ పిలిచి ఉపదేశం చేసేస్తున్నారు మంత్రాలు. అలా ఉపదేశం చేయటానికి ఆ గురువుకి అధికారం లేదు. వివాహమైనటువంటి స్త్రీకి డైరెక్ట్గా మంత్రోపదేశం చేయటానికి అధికారం లేదు. యతులు సన్యాసులు డైరెక్ట్గా మంత్రాన్ని అసలు మంత్రాన్ని ఉపదేశం చేయకూడదని శాస్త్రం చెప్తున్నది. ఇవాళ రేపు ప్రతి వాళ్ళు కూడా రకరకాల మంత్రాలు జనాలకు ఉపదేశం చేసేది వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల వాళ్ళు తిరిగేస్తున్నారు, తిప్పేసుకుంటున్నారు తప్ప ఇందులో లేదు. సన్యాసి దగ్గర మంత్రోపదేశం పుచ్చుకోకూడదని శాస్త్రం చెప్తున్నారు. కానీ వాళ్ళ మంత్రోపదేశం పుచ్చుకున్న వాళ్ళందరూ సన్యాసి దగ్గర నుంచే పుట్టుకుంటున్నారు. సన్యాసి దగ్గర మంత్రోపదేశం ఎప్పుడు పొందాలి అంటే సంసారాన్ని విడిచిపెట్టినప్పుడు, సన్యాసాశ్రమం స్వీకరించేటప్పుడు ఎవరైతే ఉంటాడో గురువు అతను ఆశ్రయించినప్పుడు ఆ గురువు దగ్గర ఇక్కడ సన్యాసం చేసిన తర్వాత ఆ గురువు వాడిని మోక్ష మార్గోపదేశాన్ని ఉపదేశం చేయడానికి వాడిని తీసుకెళ్ళిపోయి బ్రహ్మోపదేశం దాన్ని ఏమంటారంటే పరబ్రహ్మోపాసన చేయటానికి వాడికి ఉపదేశం అప్పుడు చేస్తాడు. సన్యాసికి సన్యాసి ఉపదేశం చేస్తాడు తప్ప సామాన్యులకి సన్యాసి డైరెక్ట్గా ఉపదేశం చేయకూడదని శాస్త్రం. యతులు సన్యాసులు ఉపదేశం చేయకూడదు. విధానం చెప్పచ్చు, నువ్వు ఈ దేవుడిని ఆరాధన చేయి, నువ్వు ఈ పూజా విధానం చేయి, నువ్వు ఇది చేయని చెప్పచ్చు, కానీ మంత్రోపదేశం చేయకూడదు. కానీ ఇప్పుడు లోకల్లో ఉన్న వ్యవహారం అంతా కూడా సన్యాసులే ఉపదేశం చేస్తున్నారు. సన్యాసులు దేని గురించి ఉపాసన చెప్పాలి? పరబ్రహ్మోపాసన మాత్రమే చెప్పాలి, మోక్ష సాధనకి సంబంధించిన ఉపాసనే చెప్పాలి. అందుచేత అక్కడ ఉండే రహస్యం అదంటే చెప్తున్నాను. ఇక్కడ పరమేశ్వరుడే స్వయంగా పార్వతీదేవి మహానుభావ నాకు ఆ రామనామ సహస్ర మహత్యం చెప్పారు. ఈ విధంగా గణపతికి అనుగ్రహం కలిగింది. రామానుగ్రహం వల్ల బ్రహ్మహత్యాది పాతకాలు కూడా పోయాయి, ఎంతోమంది ధరించారని చెప్పారు. కాబట్టి అంతటి మహత్యమైనటువంటి ఈ విశేషమైనటువంటి రామనామ సహస్రాన్ని నాకు కూడా దయచేసి దయతోని నాకు కూడా మీరు ఉపదేశం చేయండి అని చెప్పి పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతున్నారు. అందుచేత భర్తకు ముందు ఉపదేశం చేసిన తర్వాత భర్త ద్వారాగా భార్యకు ఉపదేశం చేయిస్తారు ఏ మంత్రాన్ని అయినా సరే. ఈ నియమం శాస్త్రాల్లో కూడా ఉంది. అలాంటి ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే మీకు అందుబాటులో ఉండేటువంటి గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగి తెలుసుకోండి, వాళ్ళు చెప్తారు. ఇక్కడ సందర్భాన్ని అనుసరించి చెప్పడం అవసరం వచ్చింది తప్ప నేను ఎవరిని కూడా నిందించడం కానీ ఎవరు తప్పు చేస్తున్నారని కానీ అనడానికి నేను సరిపోను. ఇక్కడ విషయాన్ని బట్టి ఈ సందర్భంలో ఒకసారి అనుకున్నాం. అంచేత ఇక్కడ శ్రోతుమిచ్చామి దేవేచ తదహం సర్వకామదం, అన్ని కోరికలను సర్వకామదం అంటే మోక్షాన్ని కూడా ఇచ్చేటువంటిది. ఆ మోక్షాన్ని ఇవ్వకపోతే అన్ని కోరికలు తీరలేదు కదా, ఇంకో కోరిక మిగిలిపోయింది కదా. అంచేత మోక్షాన్ని కూడా ఇచ్చేటువంటిది ఏదైతే ఉందో దాన్ని కూడా అంతటి విశేషమైనటువంటి రామనామ సహస్రాన్ని నాకు దయతోని ఏం చెప్తున్నది, రామనామ సహస్రం రామస్య బ్రూహి యద్యస్తి మే, ఏదైతే రామనామ సహస్రం ఉందో దాన్ని దయతోని నాకు ఉపదేశం చేయండి అని చెప్పి పార్వతీదేవి పరమేశ్వరుని అర్థించిందటండి. అప్పుడు అధవక్ష్యామి భో దేవి రామనామ సహస్రకం. అప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నాడు, ఓ దేవి, లోకములకు తల్లివైనటువంటి దేవి అని కూడా సంబోధించవచ్చు. అక్కడ దేవి అంటే అవన్నీ తను భర్తగా ఎలాగ పూజింపబడుతున్నాడో భార్యగా కూడా అంత గౌరవప్రదమైనటువంటిది ఆవిడ. పూజింపబడేటువంటిది లోకల చేత పూజింపబడేటువంటి తన భార్య అంటే ఇంట్లో 10 మందికి పిల్లలకి బంధువులకి వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ ఆవిడ పోషించేటువంటిది భార్య. ఈవిడే వంట చేసి వడ్డించి ఓర్పుతో అన్నీ చేస్తున్నది అంటే ఈవిడికి ఎంత సహకారం చేస్తున్నది ధర్మంలోని అంటే అందుచేత ఆవిడ దేవి అని సంబోధన చేశాడు పరమేశ్వరుడు. అంత గొప్పవాడు. ప్రతి వాళ్ళు కూడా దేవి భార్యని ఆ విధంగా పిలవచ్చు. అందుచేత ఇక్కడ దేవి అంటున్నాడు భార్యని పరమేశ్వరుడు అని ఏం చెప్తున్నాడు, నీకు చెప్తాను నామశాస్త్రం వక్ష్యామి భో, నువ్వు అడిగిన దానికి నేను చెప్తాను. శృణుష్వైక ఏకమనా స్తోత్రం. ఏకమనః అంటే స్థిరమైనటువంటి బుద్ధి మనస్సు ఒక దగ్గర పెట్టి దీన్ని విను, నీకు ఉపదేశం చేస్తాను అని చెప్పి రాముడు చెప్తున్నాడు. శృణుష్వైకమనా స్తోత్రం మహాద్గుహ్యతమం, చాలా సీక్రెట్ అయినటువంటి మహాద్గుహ్యం, చాలా రహస్యమైనటువంటి ఉపాసన
రామ ఉపాసనలో చాలా రహస్యమైనటువంటి ఉపాసనా విధానంలో ఈ నామాలు కూడా రామనామ శాస్త్రం కూడా ఒకటి. అలాంటి దాన్ని నీకు ఉపదేశం చేస్తున్నాను పార్వతి అని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశం చేస్తున్నాడట. అందుచేత ఈ రామనామ శాస్త్రాన్ని ఇంకా ఏమిటి ఇందులోని చెప్తున్నా. ఋషి వినాయకశ్చాస్య గాయత్రీ ఛంద. మొట్టమొదటగా రాముడే స్వయంగా గణపతికి మంత్రాన్ని ఉపాసన చేయటానికి ఉపదేశం చేశాడు కాబట్టి ఇక్కడ గణపతే మొట్టమొదటి ఉపాసన చేసినటువంటి ఈ రామశాస్త్రాన్ని ఉపాసన చేసినటువంటి వాడు కాబట్టి గణపతియే ఈ రామశాస్త్రానికి ఋషి. మొట్టమొదటి ఋషి అంటే ఏమిటంటే మొట్టమొదటి ఈ మంత్రాన్ని ఎవరు ఉపాసన చేశారు, ఎవరికి ఇవ్వబడిందో వాళ్ళు ఋషులు. అంటే అక్కడి నుంచి ఆ మంత్రం ప్రారంభమైనటువంటి లెక్క. అందుచేత ఈ రామనామ శాస్త్రానికి సహస్రనామ స్తోత్రానికి గణపతియే మొట్టమొదటగా ఋషి అని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశం చేస్తున్నాడు. ఈ రామశాస్త్రాన్ని అంతటి విశేషం ఉన్నది చూడండి. తర్వాత ఋషి వినాయక, వినాయకుడే ఋషిట. వినాయకస్య గాయత్రీ ఛంద ఏవచ, గాయత్రీ ఛందస్సులో ఉన్నది. తర్వాత పరబ్రహ్మాత్మనో రామో దేవత గిరినందిని. ఓ పార్వతీదేవి, పరమాత్ముడైనటువంటి శ్రీరామచంద్రుడే దేవత. ఈ రామనామ శాస్త్రానికి అధిష్టాన దేవత ఎవరు అంటే మంత్రానికి ఏ దేవత అనుగ్రహిస్తుంది అన్నటువంటిది చెప్పాలి. అందుచేత ఇక్కడ రాముడే దేవత అంటున్నాడు. తర్వాత శ్రీమన్ మహావిష్ణురతి బీజం, మహావిష్ణువే రాముడిగా అవతారానికి వచ్చాడు. మహావిష్ణువు అందుచేత మహావిష్ణురతి బీజం. గుణభృన్నిర్గుణో మహానితి శక్తి. గుణభృన్నిర్గుణోనితి. పరమాత్మ రెండు రకాలండి, సగుణుడు నిర్గుణుడు. కానీ పరమాత్మ నిర్గుణుడే, అంటే ఏ రకమైనటువంటి గుణము లేదు. మంచివాడ చెడ్డవాడ, అగ్న వాయువ నీర ఏమిటి పరమాత్మ అన్నీ తానే ఉన్నాడు. ఇది అవ్వడానికి ఆయనే కారణం కానీ కాదు. నిర్గుణం అంటే పాలు, పాలలో వెన్న ఉన్నది, పాలలోనే పెరుగు ఉన్నది. కానీ పాలు తోడు వేస్తే పెరుగు అవుతాయి, అందులోంచి వెన్న తీస్తే వెన్న వస్తుంది, ఆ వెన్నయే నెయ్యి అవుతుంది. కానీ మొట్టమొదటిగా ఇవేం కనిపిస్తున్నాయి, అందులోని విడివడిగా ఏమీ కనిపించట్లేదు. పరమాత్మ కూడా అంతే. పరమాత్మ కూడా అన్నీ అతనిలో ఉన్నాయి. అవి కావలసినటువంటి వాడు వాటిని విడగొట్టుకుంటాడు. ఉదాహరణకి పరమాత్మ అంటే ఒకడే అన్నటువంటిది. మనకి రాముడిగా కావాలనుకున్నటువంటి వాడు రాముడిగా విడగొట్టుకుంటాడు. లక్ష్మీ కావాలనుకున్నటువంటి వాడు లక్ష్మీదేవిగా విడగొట్టుకోవాలి. లక్ష్మీదేవిని ఉపాసన చేసి ధనాదులన్నీ కూడా ఆవిడని అడగవలసినవన్నీ అడుగుతారు. అంటే మనకి ఏదైతే కార్యం ఉందో, ఏదనిస్తే కామ్యం ఉందో, కోరుకున్నటువంటిది కావలసినటువంటిది దాన్ని బట్టి ఆ దేవతను ఉపాసన చేస్తాం. కానీ పరబ్రహ్మ అనేటువంటిది ఒకటే. ఇక్కడ అదే చెప్పబడుతున్నది. ఇంకేం చెప్తున్నారు, నిర్గుణ గుణ నిర్గుణ. గుణం అంటే రాముడు మంచివాడా చెడ్డవాడా? రావణాసుని చంపేశాడు, వాలినేమో చెట్టు చాటు నుంచి చంపేశాడు, చెడ్డవాడని అంటున్నాం. ఈయనకేమో నీతులు తెలుసు రాముడికి. ఆ శూర్పణఖకి దగ్గరుండి ముక్కు చెవులు కోయించేశాడు. ఇది రాముడు మరి చెడ్డవాడే కదా. ఆడదాని గురించి, ఆడదాన్ని ఎంతో యుద్ధం చేయనంటాడు, ఆడదాన్ని ముట్టుకొని అంటాడు, ఆడదాన్ని చూడనంటాడు, ఏకపత్ని వ్రతం అంటాడు, దానికి ముక్కు చెవులకు. ఇవన్నీ కూడా చెప్తుంటాం. ఇవన్నీ శాస్త్రం కాదు, ఇవన్నీ ధర్మం కాదు. ఇవన్నీ రాముడికి నిర్గుణుడు. అక్కడ ధర్మాన్ని బట్టే కార్యం జరుగుతుంది తప్ప తను ఏమీ తను స్వయంగా చేసేటువంటిది కాదు. ధర్మాన్ని బట్టి అక్కడ నడుస్తుంది. ధర్మం ఒక బొమ్మ అంటే సగుణ నిర్గుణం అంటే ఉదాహరణ ఏంటంటే, బొమ్మ చేయడానికి ఒక పదార్థం కావాలి కదండి. ఏదో ఒకటి, పిండో, బంగారమో, వెండో, మట్టో, ఏదో ఒక పదార్థం అయితే కదా దాన్ని పెట్టి మనం బొమ్మ తయారు చేస్తే మట్టి బొమ్మ అంటాం, లక్క బొమ్మ అంటాం, కర్ర బొమ్మ, చెక్క బొమ్మ అంటాం, బంగారం బొమ్మ అంటాం, వెండి బొమ్మ అంటాం, లేకపోతే ఏనుగు దంతాల బొమ్మ అంటాం. అంటే అక్కడ ఒక పదార్థం ఉంటే దాంతో బొమ్మ తయారు చేస్తాం. అలాగే ధర్మం అనేటువంటి ఒక పదార్థాన్ని తీసుకొని
దాంతో విగ్రహం తయారు చేసామనుకోండి, ఆ విగ్రహం ఎలాగుంటుంది? రాముడే. రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు. మారీచుడు అన్నాడు, ధర్మాత్ముడు సుమా రాముడు, ఆయన జోలికి వెళ్ళకని చెప్పి మారీచుడు చెప్పాడు రావణాసుడికి. మామూలు వాడు ఎవడో మంచివాడు చెప్పలేదు. మారీచుడు మళ్ళీ నువ్వు వెళ్ళు రాముడి దగ్గరికి అన్నాడు. రాముడి జోలికి వెళ్ళమంటే పెట్టి నన్ను అక్కడ కొడితే ఇక్కడ పడ్డాను నేను, ఒకసారి బాణం కొడతాను, ఈ సముద్ర ఒడ్డుని పడ్డాను నేను, అక్కడ కొడితే బాణంతో బతికి నీ దగ్గర ఈ వార్త చెప్పడానికి మిగిలాను నేను, మళ్ళీ వెళ్ళమంటే వెంటనే అన్నాడు మారీచుడు. వాళ్ళే బంగారు లేడిగా వచ్చినటువంటి వాడు. ధర్మాత్ముడు సుమా రాముడు, రామ విగ్రహాన్ ధర్మ. అంచేత మన రాక్షస ధర్మం ప్రకారంగా హలో లక్ష్మణాన్ని నేను నడిచాను అంటే రాముడు అరిచాడు అనుకోని లక్ష్మణుడు వచ్చేస్తాడు. అంచేత రాముడు ధర్మంగానే నన్ను కొట్టడానికి వచ్చాడు, ఎంత దూరం అయి నన్ను. ఆ కొట్టిన దెబ్బకి నేను ఇక్కడ లంకలో ఈ సముద్రం ఒడ్డున పడ్డాను నేను, అక్కడ కూడా ఇక్కడ పడ్డాను. ఎక్కడ దండకారణ్యం, ఎక్కడ లంక అవతల, అక్కడ పడ్డాను నేను. అంచేత అలాగే ధర్మాన్ని ఒక రూపం తయారు చేస్తే రాముడిగా ఉంటుంది. అంచేత విగ్రహం అంతా ధర్మానికి విగ్రహమే, ఇంకో వస్తువుతో చేసినటువంటి విగ్రహం కాదు అది రాముడు. అంచేత ధర్మమే అతనైనప్పుడు ఇంకో అధర్మం ఎందుకు జరుగుతుంది అక్కడ? బంగారంతో బొమ్మ చేసి ఏమంటే ఇది మట్టి బొమ్మ అనుకుంటారా? లేకపోతే మట్టితో బొమ్మ చేసి ఏమంటే ఇది బంగారం బొమ్మ అనుకోండి అంటే ఎవడైనా అనుకుంటారా? మరి అలాగే ధర్మంతో బొమ్మ చేసి ఆ ధర్మం ఉన్నది రాముడిలో అంటే ఉపయోగం ఏముంది? అందుచేత అలాగే ఇక్కడ ఏంటి చెప్పబడింది, ఇక్కడ విశేషం ఏంటి? ఇక్కడ గుణభుర్ నిర్గుణో మహాన్ ఇది శక్తి. గుణములు ఉండి గుణములు లేక ఉన్నటువంటి వాడు గుణములతో ఉన్నటువంటి వాడిగా వస్తాడు. శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడు, ఆయనకి దుర్యోధనుడి మీద కోపం ఉందా, లేకపోతే ఈర్ష్య ఉన్నదా, లేకపోతే ఎవడవాడు ఎవరి మీద కోపం కానీ శత్రుత్వం కానీ అభిమానం కానీ ఏమీ లేనటువంటి వాడు పరమాత్మ. కానీ అక్కడ నిమిత్త మాత్రంగా దుర్యోధనుడికి మంచి మాటలు చెప్పాడు. బాబా నువ్వు ఇలా చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే మొత్తం వంశం నాశనం అయిపోద్ది, ఎవరిని మేల్చిన వాళ్ళు ఆ పాండవులు 5గురే కానీ వచ్చి యుద్ధం చేయాలంటే నువ్వు ఎవడు ఇలాంటి కర్ణులు 1000 మంది ఉన్నా 10,000 మంది ఉన్నా అని ఏం కాదు సుమా, ఏదో కర్ణుడు నాకు ఉన్నాడు అనుకుంటున్నావు. ఇన్ని నీతులు చెప్పాడు, ధర్మంగా చెప్పాడు. యువతల మేనత్త కొడుకు వాడు ఎవడవాడు మహానుభావుడు, వాడిని రక్షించమన్నాడు. మేనత్త చంపేకి నాయన అంటే చిన్నప్పుడు చంపేకంటే వాడిని 100 తప్పుల వరకు క్షమిస్తాను శిశుపాలుని, ఆ తర్వాత మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోని క్షమించను సుమా అత్త నీ కొడుకు. నిజంగా అత్త ఏమిటి ఆవిడ? పరమాత్మకి రిలేషన్లో బంధుత్వం లేదు, కానీ అక్కడ ధర్మం అత్త ధర్మం ప్రకారంగా ఆవిడ కోరింది. తండ్రితో పుట్టుగా మేనత్తగా ఆవిడకి ధర్మం ప్రకారంగా అక్కడ వాగ్దానం ఇవ్వాలి. వీడిని కూడా మేనల్లుడిగా భావించి రక్షించవచ్చు, కానీ వీడు ధర్మం తప్పాడు కాబట్టి వీడికి అధర్మాన్ని ఫాలో అయ్యాడు కాబట్టి వీడు అక్కడ ధర్మాన్ని నిలబెట్టాలంటే అధర్మాన్ని ఛేదించాల్సిందే, ఇంక వాడిని శిక్షించాల్సి వచ్చింది శిశుపాలుని. అలాగేంటంటే ఆయన దేనికి కారణం కాదు, అందులో ఏమీ లేదు, ఈర్ష్యలు కానీ అసూయలు కానీ ఏమి ఉండవు, కానీ యువతలు ఉన్నాయన్నట్టుగా కనిపిస్తాడు ఆయన. శ్రీకృష్ణ పరమాత్మ 16,000 మంది గోపికల్ని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళందరూ ఎందుకు కామం ఉంటే ప్రతి ఈ 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడా? లేదు, వాళ్ళు కోరుకున్నారు. మహర్షులందరూ రై పుట్టి వాళ్ళు కోరుకున్నారు కాబట్టి వాళ్ళకి భర్తగా కనిపించాడు, కానీ ఆయన భర్త కాడు అక్కడ నిజంగా పరమాత్ముడు. అందుచేత ఆయన ఏంటి, గుణాలు ఉన్నప్పటికీ గుణాలు లేనటువంటి వాడు పరమాత్మ. అన్ని గుణాలు ఉన్నట్టుగా బయటికి కనిపిస్తుంటాడు. మీకు తాగుబోతాడు ఉన్నాడు అనుకోండి, మంచివాడు కూడా ఇలా అంటాడు, వాడు అన్నీ గౌరవంగా పెళ్ళడు. అదే మందు విరిగిపోయింది, ఏమండి బాబు నిన్న మిమ్మల్ని ఎదవా అన్నాను, ఒరే అన్నాను, క్షమించండి బాబు మహాత్ముడ, తప్పు అయిపోయిందని అంటాడు. అదే తాగినప్పుడు ఏముంటాడు? అలాగే ఏంటంటే గుణాలు ఉన్నటువంటి పరమాత్మ లేనటువంటి పరమాత్మ వాడికి అలా కనిపించాడు. శిశుపాలుడికి ఇన్ని తప్పు తిట్టాడు, నువ్వు గొల్లవాడివి, నువ్వు స్త్రీలతో తిరిగేవాడివి, నువ్వు గొర్రెలు కాచుకునేవాడివి, ఆవులు కాచుకునేవాడివి, నీకు ధర్మం ఏమిటో తెలుసు అని కృష్ణుడిని అన్నాడు. గుణాలు లేనటువంటి పరమాత్మకు లేనటువంటి వాటిని ఆపాదించాడు. అందుచేత ఈ తప్పులయ్యాయి, వీడు ధర్మ విరుద్ధమైంది.
ఆయన ఎలాంటి వాడైనా చేస్తున్నాడు కదా, ధర్మమైన పనులే చేస్తున్నాడు కదా పరమాత్మ. అందరూ పరమాత్మగానే చూస్తున్నారు కదా శ్రీకృష్ణుడిని. ఈయనెందుకు చూడట్లేదు, శిశుపాలుడు ఎందుకు చూడలేదు? అందుచేత ఏంటంటే అక్కడ ధర్మం విగ్రహ రూపంలో ఉంటే ఎలా ఉంటుంది, అక్కడ గుణం లేనటువంటి పరమాత్మ సగుణుడుగా కనిపిస్తాడు అని. మనం ఎక్కడో ఉన్నటువంటి పరమాత్మను నిర్గుణంగా ఆరాధన చేసేటువంటి వాళ్ళు ప్రణవోపాసన ద్వారాగా పరమాత్మని నిర్గుణ పరబ్రహ్మగా ఆరాధన చేసి ఉపాసన చేయాలి అని చెప్పి చెప్పబడుతున్నది. నా కర్మణ ప్రజాదనే నత్యాగే నైక అమృత మనస్సు కలిగి ఉపాసన చెయ్యాలి. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ అని చెప్పబడింది. అక్కడ ఏకేశ్వరోపాసన చెప్పబడింది. కానీ మనం ఏం చేస్తున్నాం, రాములు వారికి గుడి కడుతున్నాం, కృష్ణుడికి గుడి కడుతున్నాం, ఆయనకి ఆభరణాలు పెడుతున్నాం, ప్రసాదాలు పంచి పెడుతున్నాం. ఇవన్నీ మన కోసం చేసుకుంటామని కాదు, ఇవన్నీ భగవంతుడికి ఉన్నాయని చెప్పి మనం ఆపాదించి వాటి ద్వారాగా మనం లోక వ్యవహారాలు మనం నడుపుకుంటున్నాం. బంగారం కొట్టువాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏం కోరుకుంటాడు, నా బంగారం విలువ పెరగాలి, బాగా అమ్ముదల అవ్వాలి, అమ్మకం అవ్వాలి అని చెప్పి వాడు కోరుకుంటాడు. మనం తిండి లేనటువంటి వాడు ఏమనుకుంటాడు, తెల్లవారు లేచి నాకు తెల్లవారు లేచి కానీ ఇంత అన్నం ఏంటికి వెళ్ళాలి, లోటు లేకుండా ఇంత అన్నం పెట్టేటట్టుగా నన్ను అనుగ్రహించుతండి అని పరమాత్మ అని చెప్పి వీడు కోరుకుంటాడు. వాడి లెవెల్లో వాడు కోరుకుంటాడు, వీడి లెవెల్లో వీడు కూడా వాడికి ఇస్తాడు పరమాత్మ, వీడికి ఇస్తాడు. అందుచేత ఏంటంటే లోకంలో జరిగేటువంటిది ఇన్ని రూపాలుగా భగవంతుడిని ఇన్ని రకాలుగా ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, గుణభున్ నిర్గుణో మహాన్ మహాన్ ఇది శక్తి సంసారోత్తారకో రామేతి మంత్ర. ఇది ఏమిటి, సంసారాన్నించి తరింపగలిగేటువంటి రామమంత్రం సుమా. ఇది సామాన్యమైనటువంటిది కాదు. సంసారోత్తారకో ఇది మంత్ర, రామమంత్రం సామాన్యమైనటువంటిది కాదు. ఆఖరికి కావాల్సింది ఏమిటి, మనకి అన్నీ అడుగుతాం, దేవుడా నాకు సుఖంగా ఉంచు, కూడా భార్య ఉండాలి, నాకు భార్య వచ్చిన తర్వాత వీళ్ళకి పిల్లలు కలగాలి, నా పిల్లలకి పెళ్ళిళ్ళు చదువులు బాగా ఉండాలి, పెళ్ళిళ్ళు అవ్వాలి. ఇవన్నీ సంసారంలో మనం మొదటి నుంచి 0 నుంచి ఎన్ని ఉన్నాయో అన్నీ కోరుతాం. లాస్ట్కి మనకి ఏది ఉపయోగపడదు. భార్య మనకి సహకరించలేదు, దానికి పోని మనం సహకరించగలమా అంటే దాని ఉత్సాహం బియ్యే పేడ ఏకమైపోతుంది, దానికి చొంగగారిపోతుంటుంది, మనకి చొంగగారిపోతుంది. మగవాడికి భార్యాభర్తలు ఇద్దరికీ కూడా కదలలేరు, చెయ్యి కదపలేరు, అలా పడి ఉంటారు. శరీరం ఆఖరికి చైతన్యం లేనటువంటి స్థితికి వెళ్ళిపోతుంది. అంటే మన చెయ్యిని మనం కూడా తీయలేలాగా కేవలం బుర్రే పనిచేస్తుంటుంది. అది పనిచేసి కొన్నాళ్ళు బాధపడితే ఇంకా ఆఖరికి అది కూడా పనిచేయకుండా ఏమంటారు కోమాలాకు వెళ్ళిపోయినటువంటి స్థితిలో ఉంటుంది. అప్పుడు మనకి ఏం కావాలి, మోక్షం కావాలి. అది రానంత వరకు మనం ఈ బాధను అనుభవించుతూనే ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పటికీ అనుభవించాం, ఇవన్నీ వదులుకొట్టుకొని వెళ్ళిపోతున్నప్పటికీ కూడా బాధనే అనుభవిస్తున్నాం. మరి శాశ్వతమైనటువంటి ఆనందం దేంట్లో ఉందంటే తరించడంలో ఉంది. తారక మంత్ర ఉపాసన, తారక దేవత ఆశ్రయము, తారక దేవత అనుగ్రహం చేత తరించినటువంటి దాంట్లోని అందులో ఉంది సుఖం, బ్రహ్మానందం. మరి అలాంటిది ఎందుకు కోరుకోవట్లేదు మనం? అంచేత తారకం ఏదైతే ఉందో తారక మంత్రం ఇక్కడ ఏం చెప్పబడుతున్నది, పరబ్రహ్మతారకో రామో పరబ్రహ్మతారకో రామో దేవత ఇది గిరినందిని. పరబ్రహ్మ స్వరూపమైనటువంటి తారక మంత్రం రామతారక మంత్రమే ఇది సుమా, సామాన్యమైనటువంటి కాదు. గిరినందిని ఓ పార్వతీదేవి, పర్వతరాజకుమార్తె అని చెప్పి ఆ పరమేశ్వరుడు చెప్తున్నాడు ఇక్కడ. అది ఈయన చెప్తున్నాడు. తర్వాత శ్రీమన్మహావిష్ణుడిది బీజం. ఇంకా ఏం చెప్తున్నాడు, బీజం గుణభిర్గుణో మహానిధి శక్తి సంసారోత్తారకో రామేతి మంత్ర. సంసారాన్ని తరింపజేసేటువంటి రామమంత్రం సుమా ఇది. పార్వతీదేవికి సంసారయాతనే, పరమేశ్వరుడికి సంసారయాతనే. అందుకే కదా ఆయన తపస్సు చేస్తున్నటువంటి. సంసారం అనేటువంటిది ప్రతి వాడికి ఉంటుంది, కానీ వాళ్ళ దీంట్లో వాళ్ళకి ఉంటుంది, వాళ్ళ లెవెల్లో వాళ్ళకి ఉంటుంది. సంసారం అంటే వాళ్ళకి ఎంతకీ ఆనందం అనుభవిస్తున్నా ఇంకా కొన్ని కనిపిస్తూనే ఉంటాయి. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, ఒక దేవతను ఉపాసన చేస్తున్నారంటే ఈ దేవత తర్వాత ఇంకో దేవతని ఎలాగ ఉపాసన చేయాలి అనేటువంటి దాన్ని వాళ్ళు ఉపాసన చేస్తుంటారు. అందుకే పరమేశ్వర పార్వతీ సంవాద రూపంలోని ఈ ఆగమాలు
మంత్రశాస్త్రాలు, తంత్రశాస్త్రాలు అన్నీ కూడా ఉపదేశ రూపంలోనే వచ్చాయి. వాళ్ళు ఉపాసన చేసి ఆ దేవతా మహాత్యాన్ని పార్వతీ పరమేశ్వరులే చెప్పుకుంటే మనం ఉపాసించవలసినటువంటిదా కాదా అని మనం ఎందుకు అనుకోవాలి? అంటే మహాత్ములు దేన్నైతే ఉపాసన చేసి ఆశ్రయించి పరబ్రహ్మస్వరూపాన్ని ఉపాసన చేస్తారో దాన్నే మనం కూడా ఆశ్రయించాలని మనకు ఉపదేశం. అది ఒక గొప్పవాడు ఒక పని చేస్తే యజ్జదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః. శ్రేష్ఠ అంటే మహాత్ములు. శ్రేష్ఠుడు ఎవరు? పరమేశ్వరుడిగా. ఉపాసకులలో శ్రేష్ఠుడు, రామమంత్రోపాసకులలో శ్రేష్ఠుడు పరమేశ్వరుడు. అలాంటి పరమేశ్వరుడు రామమంత్రం తాలూకా శ్రేష్టత, గొప్పతనం తెలిసి ఆ శ్రేష్టమైనటువంటి మోక్షాన్ని ఇచ్చేటువంటి వాటిలో శ్రేష్టమైనటువంటి తారక మంత్రాన్ని ఇక్కడ పార్వతీదేవికి ఉపదేశం చేస్తున్నాడు పరమేశ్వరుడు. అంటే మరి ఎంత గొప్పదో చూడండి ఇక్కడ విశేషం. అందుచేత ఇక్కడ ఏం చెప్తున్నాడు? సంసారోత్తారకో రామేతి మంత్ర సచ్చిదానంద విగ్రహేతి కీలకం. సచ్చిదానందం, దానివల్ల ఏమిటి? సత్తు చిత్తు ఆనందమే తప్ప ఇంకేది కూడా. సత్ అంటే పరమాత్మ, చిత్తు అంటే జీవుడు. ఈ రెండు ఏకమైతే మిగిలేటువంటిది ఆనందమే. పరమాత్మ జీవుడు ఏకమైతే ఆనందమే. ఈ పరమాత్మ జీవుడు విధివిధిగా భావింపబడితే నీవు దేవుడివి నేను జీవుడిని అన్నాడు అన్నమాచార్యులు వారు. అందుచేత నీవు ఆనందం, మన ఇద్దరం కూడా ఒకే దగ్గర ఉపాసన చేసి నిన్ను నేను ఉపాసన చేస్తే నాకు పొందేటువంటి దొరికేటువంటిది ఆనందమే అన్నారు. అంచేత ఏంటంటే సచ్చిదానందత్వం అప్పుడు వస్తుంది. చిత్తు అంటే జీవుడు, చిదానందం నేను అనుభవిస్తున్నాను అనుకున్నంతసేపు కూడా చిదానందం. సత్తుని కేవలం సత్తును ఉపాసన చేసి నేను వేరుగా ఉంటే సదానందం. సదానందం వేరు, చిదానందం వేరు. కానీ ఈ రెండూ కలిస్తే సచ్చిదానంద పరబ్రహ్మస్వరూపము. సచ్చిదానంద అంటే ఏదో సామాన్యంగా దాండిపోయేటువంటి అందరికీ ఈవేళ సచ్చిదానందం అని పేరు పెట్టేస్తున్నారు. సచ్చిదానందం అంటే దాంట్లో ఉండేటువంటిది పరబ్రహ్మస్వరూపం అని అర్థం. అక్కడ జీవుడు దేవుడు అనేటువంటి భేదం లేకుండా ఉండేటువంటిది నిశ్చల నిర్గుణ నిరంజన నిర్వికల్ప పరమాత్మ ఎవరైతే ఉన్నాడో అదే సచ్చిదానందం. అలాంటి సచ్చిదానంద పరబ్రహ్మ ఇక్కడ ఏం చెప్తున్నాడు? అక్షయ పురుష సాక్షీతి కవచం. అక్షయ పురుష సాక్షి. క్షయం అంటే నశించేటువంటిది, నశించినటువంటిది మనం కూడా. పురుషుడు కూడా. పురుషుడు ఎవడు? పురుష అంటే పరమాత్ముడు. సహస్రశీర్ష పురుష. మీరు నేను పురుషులవి, మగవాళ్ళు ఆడవాళ్ళు అని మన లోకల్లో మనం చెప్పుకున్నట్టు వాళ్ళు పురుషులవి ఆడవాళ్ళవి కాదు ఇక్కడ లెక్క. పురుష అంటే పరమేశ్వరుడే, పరమ పురుషుడు, గోపాల దేవుడు అని చెప్పేసి అన్నమాచార్యుల కీర్తన కూడా ఉంటుంది. అంచేత పరమ పురుషుడు ఎవరు అంటే పురిశయనేతి పురుష. పురి అంటే సూర్యచంద్రాలు అగ్నులు, సూర్యచంద్రాగ్నుల్లో ఉండేటువంటి తేజస్సు, దేవతలుగా ఉండేటువంటిది, వాళ్ళలో ఉండేటువంటిది ఏదైతే ఉందో అదే పరమ పురుషుడు. అలాంటి పురుషుడైనటువంటి అక్షయ. ఆయనకి క్షయం లేదు. ఆయన ఎప్పుడు వాడో మనకు తెలియదు, ఎప్పటికి అయిపోతుందో తెలియదు. ఆయన ఎప్పుడు చూసినా ఉంటాడు. అంచేత అక్షయ పురుషుడు ఆయన. క్షయ పురుషులం మనమంతా. మనం పురుషులైనప్పటికీ కూడా క్షయమే. శరీరం వదిలిపెట్టేస్తాం ఒకప్పుడు. అంచేత ఇక్కడ క్షయమైనటువంటి పురుషత్వం మన శరీరం. నేను అనుకోని క్షయమయ్యేటువంటిది మన శరీరం. ఇది పురుషుడైనప్పటికీ కూడా క్షయమైపోద్ది. కానీ ఆయన అక్షయ పురుషుడు. ఆయనకి శరీరం లేనప్పటికీ కూడా ఆయన అక్షయుడే. శరీరాన్ని ధరించగలడు కావాలంటే. అంచేత అక్షయ పురుష. అక్షయ పురుష సాక్షి కవచం. సాక్షి ఎవడు? తనే ఉన్నాడు సాక్షి, మనం కాదు. నేను చూస్తున్నాను పరమేశ్వరుని అనుకుంటే నేను ఎంతసేపు చూస్తాను? శరీరం ఉన్నంత వరకు చూస్తాను. మరి శరీరం విడుదల పెట్టిన తర్వాత ఇది ఎక్కడికి వెళ్ళిపోతున్నది? చిలక గూట్లోకి వెళ్ళిపోతున్నది. ఆ గూడు ఎక్కడుంది? ఆ పరబ్రహ్మలోకి చేరిపోతున్నది. అప్పుడు చూసేది ఎవరు?
అక్కడి నుంచి ఈ జీవుడు కూడా అందులో కలిసిపోతే అక్కడి నుంచి చూసేది వీడే. అంచేత పరబ్రహ్మ స్వరూపమే కానీ నేను అక్కడికి వెళ్ళి చూస్తున్నానని నేను అనుకోను. నేను లేను వేరుగా, అంతా కూడా ఒకటే. అంచేత సాక్షి ఆయనే పరమాత్మ, అన్నిటికీ కూడా సర్వానికి సాక్షి ఆయనే. అందుచేత అక్షయ పురుష సాక్షితి కవచం అజేయ సర్వభూతాత్మేత్యస్త్రం. అజేయ సర్వభూతాత్మ, అన్ని ఆత్మలని జయించేటువంటిది అజేయం. అంటే శత్రువుని జయించడానికి ఒక ఆయుధాన్నో దేన్నో యుద్ధంలో ఉపయోగిస్తారు. ఆ ఆయుధం ద్వారాగా ఎవడికి ఏ ఆయుధం ద్వారాగా విద్య వస్తే వాడు ప్రయోగించి వాడు యుద్ధం చేస్తాడు. యువతల వాడు ఆయుధం చేత వీడేం చేస్తాడంటే యుద్ధం చేసి గెలుస్తాడు. అప్పుడు ఒకడు ఓడిపోతాడు, ఒకడు జయుడు అవుతాడు. ఒకడు ఓటమి పాలవుతాడు, ఒకడు జయుడు అవుతాడు. కానీ వీడు ఇంకో చేతిలో ఓడిపోవచ్చు, వీడికన్నా పెద్దవాడి చేతిలో. అంచేత వీడు అజేయుడు అవడు ఎప్పటికీ కూడా. అజేయుడు పరమాత్మ, అతన్ని ఎవరు కూడా జయించలేడు. ఏమండి, ఇంకా ఏమిటి, చెడ్డవాడు కూడా దేవుడు లేడు, ధర్మం లేదని వాదిస్తాడు. కానీ వీడిని కూడా ధర్మాత్ముడుని చేసేటువంటి శక్తి అందులో ఉన్నది కాబట్టి ఆయన జయిస్తాడు, పరమాత్ముడు జయిస్తాడు. దేవుడు లేడు, ధర్మం లేదు, ఇదంతా శూన్యవాదం అనేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా ఈ దేవతాశక్తి ఉన్నది, నీవు ఎక్కడ వాడువో కాదు, నీవే నేను అనేటువంటి భావన కలిగించేటువంటి వాడు పరమాత్మ. మళ్ళీ వీడిని జయించేటువంటి వాడు ఆయనే. అంచేత ఆయన్ని జయించేవాడు ఎవడు లేడు. అంచేత అజేయుడు ఆయన. ఇక్కడ అది చెప్పు. అంచేత మనకు వాటం ఏంటి, అలాంటి పరమాత్మను ఉపాసన చేస్తే మనకు కావాల్సింది మోక్షమే కదా. ఇక్కడేం కావాలి, సంసారోత్తారకో రామ ఇది మంత్ర. సంసారాన్ని తరించడానికి తగినటువంటిది మనకు కావాలన్నప్పుడు ఇవన్నీ కూడా ఆయనే జరిపించుకుంటాడు. అంచేత ఇక్కడ ఏం చెప్పబడుతున్నది, అక్షయ పురుష సాక్షీతి కవచం అజేయ సర్వభూతాత్మేత్యస్త్రం రాజీవలోచన శ్రీమాన్నితి ధ్యాత్వా. రాజీవలోచన శ్రీమాన్ అనేటువంటి ధ్యానాన్ని చెయ్యాలి శ్రీరామచంద్రుణ్ణి అని చెప్పబడుతున్నది. శ్రీరామ ప్రీత్యర్థే జపే వినియోగ. ఈ రామశాస్త్రాన్ని శ్రీరాముడి ప్రీతిగా నేను ఇది ఉపాసన శ్రీరాముడు ఉపాసన అంటే ఏమిటి, మీకు ఇష్టం కలగాలి, మీ అనుగ్రహం నాకు కలగాలంటే మీకు ఇష్టం కలగాలి నేను చేసే పని. అంతేగాని నువ్వు చేసింది ఏం బాగోలేదయ్యా, ఇంతసేపు చేసావు కానీ ఎందుకే ఇదంతాను అనవసరమైన అంటే ఉపయోగం ఏంటి, ఏవేవో చేసావు, అక్కర్లేనివన్నీ అన్నీ చేసావు అంటే ఉపయోగం ఏం. అందుచేత శ్రీరామ ప్రీత్యర్థే జపే వినియోగ, నీకు ప్రీతి కలిగించేటువంటి విధంగా ఈ చెప్పబడినటువంటి రామనామ సహస్రాన్ని ఉపాసన చేస్తున్నాను సుమా, పారాయణ చేస్తున్నాను సుమా, అంచేత నన్ను అనుగ్రహించని చేసి చెప్పబడుతున్నది. అందుచేత ఇక అంత విశేషమైనటువంటి శ్రీరామచంద్రాయ సీతాపతే రఘునాథాయ భరతాగ్రజాయ దశరథాత్మజాయ హనుమన్ ప్రభవే నమః అనేటువంటిది మంత్రం. ఈ మంత్రాన్ని జపం చేసుకొని మొదట శ్రీరాముడిని ధ్యానం చేసి అప్పుడు ఈ రామశాస్త్రాన్ని పారాయణ చేయమని చెప్పబడింది. ఏమన్నది, శ్రీరామచంద్రాయ. చంద్రత్వం, సూర్యత్వం, అగ్నిత్వం ఇవన్నీ కూడా దేవతలకి, స్త్రీ పురుష దేవతలకి ఆపాదిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు తేజస్సుతో సంబంధమైన తేజమయమైనటువంటి దేవతా స్వరూపాలుగా దేవతలు కాబట్టి, దేవతలు తేజస్సులోనే ఉన్నారు కాబట్టి, తేజస్సే దేవతాశక్తి కాబట్టి ఇక్కడ ఏం చెప్పబడుతున్నది, చంద్రుడు చల్లనైనటువంటి అమృతాన్ని కురిపించేటువంటి చంద్రుడు ఎలాగుంటాడో ఈయన తాలూకా ఈయన కూడా మన అలాగ అనుగ్రహిస్తాడు అని చెప్పి ఇక్కడ శ్రీరాముడిని ఆ విధంగా ఉపాసన చేయాలని చెప్పబడుతున్నది. సీతాపతి, ఈయన సీతాదేవికి భర్త అయినటువంటి వాడు. సీత జీవుడు, రాముడు పరమాత్మ. మనమే సీతగా అనుకోవడం, రాముడు పరమాత్మగా అనుకోవడం. సీతాపతే రఘునాథాయ. రఘు అనేటువంటి వంశంలో పుట్టినటువంటి వాళ్ళందరికీ కూడా ఈయనే తరింపజేసేటువంటి వాడు, నాథుడు అయినటువంటి వాడు, దిక్కైనటువంటి వాడు. ఉదాహరణకి ఏంటంటే ఒక వంశాన్ని తరింపజేయాలంటే ఆ వంశంలో ఎవడో ఒక మహానుభావుడు పుడితే కానీ వెనకటి ఇన్ని తరాలు 100 తరాలు ముందు 100 తరాలు తరించవు.
ప్రతి వంశంలోనే ఒక మహాత్ముడు పుడుతుంటాడు కొన్నాళ్ళకి. అప్పటికి కొన్ని వందల తరాలు వెనక్కి వెళ్ళిపోతాయి, ముందుకు వెళ్ళిపోతాయి. వాటిని అందరినీ తరింపజేసేవాడు మధ్యలో పుడతాడు. అలాంటి వాడే శ్రీరామచంద్రుడు. అందుకు రఘువంశంలో పుట్టాడు కాబట్టి రఘునాథాయ అన్నాడు ఇక్కడ. రఘునాథాయ రఘునాథాయ భరతాగ్రజాయ, భరతుడికి అగ్రజుడు, అన్నగారిగా పుట్టినటువంటి వాడు. భరతుడు అనేటువంటి పేరుతో తమ్ముడు ఈయనకున్నాడు అని చెప్పడం అనమాట. భరతాగ్రజాయ ఎందుకు అంటే భరతుడి కోసం రాజ్యాన్ని కట్టబెట్టాలని చెప్పేసి కైకేయి ప్లాన్ వేసి ఈ దశరథుడికి చెప్తే, దశరథుడికి చెప్పిన ప్రకారంగా ఈ రాముడిని బయటికి పంపేస్తే ఈ కైకేయ మాట ద్వారాగా దశరథుడు భరతుడు నాకు వద్దుది ధర్మంగా అన్నగారిదే ఈ రాజ్యం, ఇంత కష్టపెట్టి ఈ రాజ్యాన్ని నాకెందుకు ఇస్తున్నానని చెప్పి రాజ్యాన్ని వదులుకొని అసలు మళ్ళీ రాముడు రాజ్యంలో వచ్చే వరకు నేను ఇక్కడికి వెళ్ళను, ఈ రాజ్యంలోకే రానని చెప్పి అడుగుపెట్టనని చెప్పి ఆ నందిగ్రామంలో ఉండిపోయి రాముడు వచ్చే వరకు ఉండిపోయినటువంటి వాడు భరతుడు. అంత ధర్మ సామ్రాజ్యం ఎక్కడుందండి, పరిపాలించేవాడు ఎవరున్నాడని, అంత రామాజ్ఞ అన్నాడు. పాదుకలు పెట్టుకొని ఆయన చెప్పినట్టుగా చేయాలన్నాడు. నేనేం కాదు ఇక్కడ రాజ్యం అన్నాడు. అంచేపు ఏంటంటే భరతవాక్యం మీద భారతదేశం నడిచింది కొన్నాళ్ళు. మరి రామవాక్యం ఎంత గొప్పది, భరతవాక్యం అన్నారంటే రామాజ్ఞ ప్రకారంగా మీరు ఇలాగే చేయండి అన్నాడు. అంతే, ఇదే రాముడాజ్ఞ, ధర్మం తప్పడానికి వీల్లేదన్నాడు. అలాగే పరిపాలన చేశాడు. నేను పరిపాలన చేస్తున్నాను, నేను రాజుని అనుకోలేదు. అందుచేత భరతాగ్రజ అంతటి విలువ అన్నగారికి తమ్ముడు ఇచ్చాడంటే అన్నగారికి పేరు ఎంత వస్తుంది. అంచేత భరతుడి కన్నా పెద్ద ఆయన సుమాయన భరతుడే అన్నగారి గురించి ఇన్నాళ్ళు రాజ్యాన్ని వదులుకొని దూరం నుంచి ఇంత ధర్మంగా పరిపాలన చేస్తే, ప్రజలకు ఏ కష్టాలు లేకుండా చేస్తే మరి ఈయన అన్నగారు ఇంకెంత బాగా చేస్తాడో. అంచేత ఇక్కడ భరతాగ్రజాయ నమః అన్నారు. భరతాగ్రజాయ దశరథాత్మజాయ, వరంచేత దశరథుడికి దేవతలు ఇచ్చినటువంటి దశరథుడికి శాపం వల్ల, శాపమే వరమైనటువంటి కారణం వల్ల శ్రీరామచంద్రుడు దశరథుడికి కొడుకుగా పుట్టాడు. దశరథాత్మజుడు వంటిది. ఆత్మజుడు అంటే కొడుకుగా పుట్టాడు, భార్య యందు శ్రీరాముడిగా పుట్టాడు. అందులోకి పెద్ద కుమారుడు గారు. అందుకు ఇక్కడేమిటి ఆత్మావై పుత్రనామాసి అన్నట్టుగా మొట్టమొదట జ్యేష్ఠపుత్రుడు ఆత్మస్వరూపుడుగా, ఆత్మగా తన ఆత్మయే పుట్టినట్టుగా అక్కడ భావించాలి తండ్రి. అందుచేత ఏంటి ఇక్కడ అగ్రజుడుగా అక్కడ భరతుడికి పుట్టాడు, ఇక్కడ దశరథుడికి ఆత్మజుడిగా పుట్టాడు. దేవతలే ఇక్కడ దశరథుడికి ఆత్మజిగా పుట్టినటువంటి శ్రీరామచంద్రుడు. అందుచేత దశరథాత్మజాయ, దశరథాత్మజిగా పుట్టినట్టు రామచంద్రుడా అని అనుకోవాలి. ఇక్కడ దశరథాత్మజాయ హనుమత్ ప్రభవే నమః, హనుమంతుడికి ప్రభు. హనుమంతుడికి ప్రభు అంటే ఎవడో కిందవాడు ఎవడు ఉంటాడు, సేవకుడు ఉంటాడు. నిన్ను ప్రభు అనుకున్నాడంటే నీ కింద ఉన్నవాడు ఎవడైతే నిన్ను ప్రభు అనుకుంటున్నాడో వాడు కిందవాడు ఏమంటున్నాడు, వాడు సేవకుడే అవుతాడు. అందుచేత హనుమంతుడు సేవకుడిగా కలిగినటువంటి ఓ రామచంద్ర అని చెప్పి ఆయనకి ఈ మంత్రాన్ని ఉపాసన చేస్తూ నమస్కారం చేసుకొని అప్పుడు శ్రీరామనామ శాస్త్రాన్ని పారాయణ చెయ్యాలి. అలా చేస్తే ఆఖరికి మనకు వచ్చేటువంటిది ఏదైతే ఉందో, ఏమిటి వస్తుంది ఆఖరికి మనకు కావాల్సింది ఏమిటి, ఆఖరికి కావాల్సింది ఏమిటి, ప్రతి వాళ్ళకి మొదట కొన్ని కావాలి, మధ్యలో కొన్ని కావాలి, ఇంకా తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత, కొన్ని ఏళ్ళు పోయిన తర్వాత కొన్ని, కొంత వయసు పోయిన తర్వాత కొన్ని కావాలి. ఆఖరికి కావలసినటువంటిది తారకము, తరించగలిగేటువంటిది ఏదైతే ఉందో ఆ తరించడానికి తగినటువంటి అవకాశం మనకి రామోపాసన వల్ల మనం తరిస్తాం. అందుచేత ఈ రామతారక మంత్రాన్ని ఉపాసన చేస్తూ ఈ రామతారక మంత్రాలతో నిండి ఉన్నటువంటి నామాలతో నిండి ఉన్నటువంటి ఈ రామశాస్త్రాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో వాళ్ళకి బ్రహ్మహత్యాది పాతకాలు పోయి వాళ్ళకి తరించుతారు అని చెప్పేసి పరమేశ్వరుడు పార్వతీకి ఉపదేశం చేసినట్టుగా ఈ రామశాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఈ రామాలయంలోని గణపతి ఉన్నందువల్ల గణపతిని నమస్కారం చేసుకొని ఈ రాముడిని ఉపాసన చేసినటువంటి గణపతిని ముందు నమస్కారం చేసుకొని అప్పుడు రాముడికి నమస్కారం చేసుకుంటే మనకి
రామోపాసన త్వరితగతిగా సిద్ధిస్తుంది అనేటువంటి భావన నాకు కలిగి ఇవాళ ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అందరికీ కూడాను మన వాళ్ళు కూడా ఈ చూడటం జరిగింది. అంచేత అందరూ కూడా ఈ శ్రీరామ సహస్రనామాన్ని, దీని తాలూకా మహాత్మ్యాన్ని ఇంకా పెద్దల వల్ల తెలుసుకొని ఇంకా ఉపాసన చేసి అందరూ కూడా భూమి మీద సుఖ సంతోషాలతో సకల శుభాలని కలిగి అలాగే అందరూ కూడా మోక్షాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. ఓం.